పోసాని కృష్ణమురళి బెయిల్ కనుక 2 రోజుల్లో ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి జడ్జి ఎదుటే ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఆత్మహత్య చేసుకోవడమే ఒక నేరం, అది మెజిస్ట్రేట్ ఎదురుగుండానే అలా చెప్పడం అనేది ఇంకా పెద్ద నేరంగా పరిగణించబడుతుంది. మరి చాలా ధైర్యంగా ఉండేటువంటి పోసాని కృష్ణమురళి ఎందుకు ఒక్కసారిగా గొక్కపెట్టి ఏడ్చి మెజిస్ట్రేట్ ముందు అలా బర్స్ట్ అయిపోయారు? గతంలో మాజీ మంత్రి రోజా మీద బండారు సత్యనారాయణ టీడీపీకి చెందిన నేత ఎవరైతే కామెంట్ చేశారో దాన్ని చూసి నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఆయన్ని ఎగిరితంతే ఆయనే చచ్చిపోతాడు, సిగ్గులేదా రోజా, ధైర్యంగా ఉంటావు, ఇలాగైనా చేసే పనులు అని చెప్పి పోసాని కృష్ణమురళి అన్నటువంటి వ్యక్తి మరి ఇప్పుడు సడన్ గా బెయిల్ ఇవ్వకపోవడంతో ఎందుకు ఆయన అంత బర్స్ట్ అవ్వాల్సి వచ్చింది? 70 సంవత్సరాల వయసులో నన్ను ఆ కేసు ఈ కేసు అని చెప్పి అటు ఇటు తిప్పుతున్నారు, నా మీద 17 కేసులు నమోదైనట్లు నాకే తెలియదు, ఇన్ని కేసులు ఉన్నాయా అని చెప్పి ఆయన వాపోతూ ఉన్నారు. మరి తిట్టేటప్పుడు అది తెలియలేదు ఆయనకి. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని 70 సంవత్సరాల వయసులోనే కదా ఆయన్ని అరెస్టు చేసి జైలుకు తరలించినప్పుడు అందరూ చాలా ఆనందపడ్డారు కదా. మరి ఇప్పుడు మాత్రమే మీకు 70 సంవత్సరాల వయసు అనేది గుర్తొచ్చిందా? మీ దాకా వచ్చేదాకా తెలియలేదా? ముఖ్యంగా చూసుకుంటే కనుక అసలు జనరల్గా విమర్శ వేరు, తీవ్ర విమర్శ చేయడం వేరు, బూతులు తిట్టడం వేరు. దానికే ఇంతమంది కేసులు పెట్టాలా అని చెప్పి ఆయన వాపోతున్నారు. ముఖ్యంగా 17 కేసులు అయితే నమోదైనట్లు తెలిసింది. ఏపీసీఐడి పోలీసులు కేసు పెట్టడంతో పాటు మళ్ళీ బాపట్ల కూడా పోలీసులు కేసు పెట్టినట్లుగా నమోదు చేసినట్లుగా కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయనకు బెయిల్ వచ్చే ప్రసక్తి లేదు అని చెప్పి ఆయన తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు. మరి పోసాని కృష్ణమురళి ఆరోగ్యం బాగోలేదని చెప్పడం, నాకు థ్రోట్ పెయిన్ ఉంది, ఇప్పటికే నేను గుండె ఆపరేషన్ చేయించుకున్నాను అని చెప్పి ఆయన పదే చెప్తున్నారు. అలాగే గతంలో కూడా కోర్టుకు తీసుకెళ్లే ముందు కూడా ఆయనకు పరీక్షలు చేపించినప్పటికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అని చెప్పి కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఆయన మరి ప్రతిసారి ఎందుకు నాకు ఆరోగ్యం బాగోలేదు, సహకరించడం లేదు అని చెప్పి వాపోతూ ఉన్నారు. ఇదే అంశంతో పాటు ఇక విజయసాయి రెడ్డికి సంబంధించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి కీలకమైన వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. కోటరీ గురించి విజయసాయి రెడ్డి మొన్న ప్రస్తావించిన నేపథ్యంలో అదే కోటరీలో మొన్నటిదాకా మీరు కూడా ఉన్నారు, ఆ కోటరీ కిందే పనిచేశారు అని చెప్పి కూడా ఆయన అన్నారు. ముఖ్యంగా కనుక చూసుకుంటే పార్టీ పదవిలోకి వస్తే కనుక మీరు పార్టీ వారే ఆలోచన చేసేవాళ్ళ? మరి 3.5 సంవత్సరాలు విజయసాయి రెడ్డి తీవ్రంగా మదన పడ్డాను అని చెప్పిన నేపథ్యంలో ఒకవేళ పార్టీ కనుక నిజంగానే అధికారంలోకి వచ్చి ఉంటే పార్టీ మారే ఆలోచన చేసే అవకాశం ఉందా? వ్యవసాయం చేస్తున్నారని చెప్తున్నారు, ఆయన చేస్తున్నది రాజకీయ వ్యవసాయంలా అనిపిస్తుందని చెప్పి కూడా వాదనలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ డిబేట్లోకి వెళ్దాం. దీనికి సంబంధించి మనతో డిబేట్లో పాల్గొనడానికి సజ్జా అజయ్ గారు తెలుగు యువత అధికార ప్రతినిధి, అలాగే బాలకోటయ్య గారు సీనియర్ జర్నలిస్ట్, అలాగే ప్రముఖ విశ్లేషకులు, త్రిపురనేని చిట్టిబాబు గారు ప్రొడ్యూసర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. గుడ్ మార్నింగ్ అండి. నా మాట వినిపిస్తుందా? యా అజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. ముందుగా ఎస్ ఏంటండి పోసాని గారు 2 రోజుల్లో నాకు బెయిల్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి మెజిస్ట్రేట్ ఎదుటే ఆయన చాలా బాధపడడం, ఏడవడం, గొక్కపెట్టి కూడా ఏడ్చారని చెప్పని అంటున్నారు. నాకు 70 సంవత్సరాల ఏజ్లో నన్ను ఇంత బాధ పెట్టాల్సిన అవసరం ఏముంది, అసలు నా మీద ఇన్ని కేసులు నమోదయ్యాయా, 17 కేసులు పెట్టారా, కేవలం బూతులు తిట్టినందుకే ఇట్లాంటి కేసులు పెడతారా అని చెప్పని అంటున్నారు. ఏమంటారు సార్? గుడ్ మార్నింగ్ మోన గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, అదేవిధంగా మహాన్యూస్ వీక్షకులందరికీ కూడా ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు భువన గారు ఒక విషయం, తన దాకా వస్తే గానీ ఏదీ తెలియదు అంటారు. ఈరోజు పోసాని కృష్ణమురళి పరిస్థితి కూడా అదే. ఎందుకంటే నేను బూతులు తిట్టినందుకేనే నాకు ఇన్ని కేసులు పెట్టారు, నన్ను ఈ విధంగా హరాస్మెంట్ చేస్తున్నారు, నాకు 70 సంవత్సరాలు, నాకు ఆరోగ్య పరిస్థితి బాగలేదు, నన్ను ఆ మాత్రం కూడా కనుకరించరా, నేను ఆత్మహత్య చేసుకుంటాను, లేకుంటే నేను తప్పు చేస్తే నా తల నరికేయండి. ఇవి పోసాని కృష్ణమురళి గారు వ్యాఖ్యలు. నేను తిట్టింది బూతులే కదా అంటున్నాడు. ఎవరిని తిట్టావు? నీకు జన్మనిచ్చిన కన్న తల్లిని తిట్టావా? లేకుంటే నిన్ను నమ్మి నీ వెంట నడిచిన నీ భార్యను తిట్టావా? ఎవరిని తిట్టావు నువ్వు? నీ ఇంట్లో వాళ్ళని తిట్టడం కూడా, బూతులు తిట్టడం చాలా పెద్ద తప్పు. నీ పర్సనల్ గా నువ్వు నీ ఇంట్లో 100 తిట్టుకో, 100 కొట్టుకో. అంతేగాని బయట సమాజంలో ఉన్న వ్యక్తుల మీద, లేకుంటే నీ ఇంటి పక్కన ఉన్న వ్యక్తుల మీద నువ్వు ఇష్టానుసారంగా బూతులతో పడతారంటే ఎవరు ఒప్పుకోడండి. ఎందుకు తిట్టాలి అసలు బూతులు? నువ్వు మనిషి జన్మే కదా నువ్వు ఎత్తింది, దున్నపోతు జన్మ అయితే కాదు కదా నువ్వు ఎత్తింది. కడుపుకు అన్నం తినేటప్పుడు 4 మంచి మాటలు మాట్లాడాలా? నువ్వు ఒక చిత్రసీమలో ఉన్నావు, నీ సినిమాలు చూస్తుంటారు,
ఆ చిత్రసీమలో ఉన్నప్పుడు నేను చాలా మంది నీ నటనకు ఆదరించే వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి బూతులే నువ్వు మాట్లాడితే నీ వల్ల చిత్రసీమకి ఎంత బ్యాడ్ నేమ్ వస్తుంది? అదే రోజు గమనించలేదా? నా వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, నేను ఇష్టానుసారంగా మాట్లాడతా, ఇష్టానుసారంగా బూతులు తిడతా, నన్ను ఎవడు ఏమీ చేయలేడు, నా తీరింతే. ఎంత రెచ్చిపోయి మాట్లాడాడు భువనగర్ మీడియాల ముందుకు వచ్చి. ఈ రోజు నాకు 70 సంవత్సరాల వయసు ఉందని ఈ రోజు మాట్లాడుతున్నాడు. 73 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఏం మాట్లాడండి పెద్ద మనిషి? చంద్రబాబు ఏమీ కాదు నీకు, నువ్వేం కంగారు పడుకు, నీకు దోమతెరలు పంపిస్తా, నా సొంత ఖర్చులతో కొని దోమతెరలు పంపిస్తా, అవసరమైతే ఏసీ పెట్టిస్తా, నీకు 1 సంవత్సరం లోపల ఉండి ఏం కాదన్నాడు. నీకు కూడా పంపిస్తాం. ఎన్ని దోమతెరలు కావాలి, ఎన్ని ఏసీలు కావాలి, ఎన్ని పర్ఫ్యూమ్ బాటిల్ కావాలి, ఏమేం కావాలి, నీ గుంతమ్మ కోరికలు ఏమేమి కావాలో ఒక లిస్ట్ రాసి పంపిస్తే మేము కూడా పంపించేదానికి ట్రై చేస్తాం. ఈ రోజు నువ్వు అడిగిన ప్రతి కోరిక తీర్చేదా మాటలు. నిజంగా పోసాని కృష్ణమురళి అనే వ్యక్తిని అక్రమంగా అన్యాయంగా ఈ రోజు ఉన్న ప్రభుత్వాలు అరెస్టు చేసి అతను జైల్లో పెట్టుంటే, నిజంగా పోసాని కృష్ణమురళి అనేటువంటి నిజంగా మంచివాడైతే, ఆనిముత్యం అయితే, ఈ పార్టీకి అతని చిత్రసీమ ఉన్న వ్యక్తులు కూడా అతని కోసం బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు. ఎందుకు మా సినీ రంగంలో ఒక వ్యక్తి మీద ఇంత కక్ష సాధింపు చేస్తుంది కూటమి ప్రభుత్వం? ఎందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంత కక్ష సాధింపు చర్యలు చేస్తుంది? అతనికి మేము అండగా ఉన్నామని చెప్పేసి కనీసం సినీ అసోసియేషన్స్ కూడా ముందుకు రాలేదు బయటికి. అంటే పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ ఎంత చీప్ క్యారెక్టర్ అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. గతంలో మనం ఇదే ఛానల్లో కూర్చున్నప్పుడు వసంత్ గారు చెప్పారు మేడం, అతను ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనే విషయం కూడా. ఈ రోజు జడ్జి గారు అసలు ఆత్మహత్య అనేది చాలా పెద్ద నేరం మేడం. అవును, అది పోసాని కృష్ణమురళికి తెలుసో తెలియదు కానీ ఆత్మహత్య ఎవరైనా అటెంప్ట్ చేస్తే వాళ్ళ మీద కూడా కేసు కడతారు, అది మన చట్టం. అవును, ఈ రోజు ఉన్నత న్యాయమూర్తిగా జడ్జిమెంట్ ఇవ్వాల్సిన న్యాయమూర్తి గారి దగ్గర నించొని నాకు బెయిల్ ఇవ్వకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే నువ్వు జడ్జి గారిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు, ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఇప్పుడు ఎవరైనా సరే అజయ్ గారు ఇంకో మాట కూడా అన్నారు, పోసాని కృష్ణమురళి ఏమన్నారంటే లోకేష్ గారంట పార్టీలోకి ఆహ్వానించారంట, ఆయన వెళ్ళనందుకు ఇలా కేసులు పెట్టి వేధిస్తున్నారు అని చెప్పి కూడా అంటున్నారు. వాస్తవమైన లోకేష్ గారు ఆహ్వానించారా? భువన గారు లోకేష్ గారు పార్టీలోకి ఆహ్వానించారని నిన్న కొత్తగా వచ్చిన కథనం అది. ఇదే కథనం అతను పార్టీకి నేను అసలు రాజకీయాలకి దూరం, నేను పార్టీకి రాజీనామా చేస్తున్నా, నాకు ఏ పార్టీలతో సంబంధం లేదని ఇప్పుడు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత పెట్టాడు ప్రెస్ మీట్ అతను. అవును, ఆ రోజు చెప్పాడా? లేకుంటే గతంలో ఎన్నికలకు అవ్వక ముందు ఎప్పుడైతే లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు గారిని ఇష్టానుసారంగా బూతులు తిట్టారు, ఆ రోజు ఇప్పుడు చెప్పాడా నాకు నారా లోకేష్ నన్ను పార్టీలోకి రమ్మన్నాడు, ఆఫ్టర్ ఆల్ మీ పార్టీ అంతా నేను రానని చెప్పేసి ఆ పార్టీని విస్మరించాలని చెప్పేసి ఈ రోజున మాట్లాడా? ఈ రోజు ఎప్పుడైతే పోసానికి బెయిల్ కోసం ఆ లాయర్లు ఎవరైతే ఆ పున్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇంకెవరైతే క్యారెక్టర్స్ ఎవరైనా కావచ్చు కానీ వాళ్ళు చెప్పే మాటలన్నీ వింటున్నాడు పెద్ద మనిషి. ఇప్పటికి కూడా అతనికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పటికి కూడా వాళ్ళ మాటలు నమ్మితే అతని బ్రతుకు ఎంత హీనాతిహీనంగా ఉంటుందో పోసాని కృష్ణమురళి అతను ఆత్మవిమర్శ చేసుకోవాలా. ఈ రోజు లోకేష్ గారు లాంటి వ్యక్తి పోసాని కృష్ణ ఆహ్వానించండి. మా పార్టీకి ఒక సంస్కృతి ఉంది, ఒక సంప్రదాయం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఈ రోజు అమ్మాలి బూతులు మాట్లాడే వ్యక్తులని మేము పిలిచి మా పార్టీలోకి రాను, ఆ పార్టీలో బాగా బూతులు మాట్లాడుతున్నావు, మా పార్టీలో ఇలాంటి కావాలని చెప్పేసి తీసుకోవాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. ఈ రోజు ప్రజలు ఒక చర్చ కావాలి కాబట్టి, ఎమోషనల్ బ్లాక్మెయిల్ కావాలి, ఎమోషనల్ డ్రామా కావాలి కాబట్టి నారా లోకేష్ గారు పేరు వాడుకున్నాడు అతను. అక్కడ ఎవరండి పోసాని కృష్ణమురళి? ఏముందండి అతనికి రాజకీయంలో? బూతులు తిట్టడంలో PhD సంపాదించాడు. జగన్మోహన్ రెడ్డికి బూతులు తిట్టే వాళ్ళంటే చాలా మక్కువ, ఇష్టం. అటువంటి వ్యక్తులను పక్కన పెట్టుకుంటాడు. ఈ రోజు కూడా కూటమి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తుందని చెప్పేసి నిన్న కూడా అంబటి రాంబాబు గారు ఆయన కూడా మాట్లాడుతున్నాడు. పాపం పోసాని కృష్ణమురళి గారిని చాలా ఇబ్బంది పడుతుంది కూటమి ప్రభుత్వం, ఇది కక్ష సాధింపు చర్యలు కాదా, బూతులు తిడితే అరెస్ట్ చేస్తారా అని. ఏ పోసాని కృష్ణమురళి గారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని, ఏదైతే పవన్ కళ్యాణ్ గారిని, ఏదైతే లోకేష్ గారిని తిట్టిన ప్రతి ఒక్క మాట అంబటి రాంబాబు గారిని తిడితే ఒప్పుకుంటాడండి? ఆ బూతులో ఒక్క మాట అంబటి రాంబాబు గారిని మేమెవరైనా తిడితే అతను ఒప్పుకుంటాడా? బయటకు వచ్చి విరుచుకుపడ్డా? నీ పార్టీలో ఉండి, నీ పార్టీ కండువాతోటి, నీ పార్టీ జగన్మోహన్ రెడ్డి భజన చేస్తూ తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తుల్ని, జనసేన పార్టీలో ఉన్న వ్యక్తుల్ని ఇష్టానుసారంగా అమ్మాలి బూతులు మాట్లాడుతుంటే కంట్రోల్ చేయాల్సిన మీరు ఆ రోజు కంట్రోల్ చేయకుండా నవ్వుకొని చంకలు గుద్దుకొని పోసారి శబాష్ నువ్వు చాలా అద్భుతంగా బూతులు తిడుతున్నావని వాడికి కితాబ్ ఇచ్చి ఈ రోజు అరెస్ట్ అయితే అక్రమంగా అరెస్ట్ చేశారు, అన్యాయంగా అరెస్ట్ చేశారు. 70 ఏళ్ళు ఆయనకి సర్జరీ అయింది. సర్జరీ అయినోడు గుండె నొప్పి వచ్చేట్లాగా అరుస్తాడా మేడం? ఎలక్షన్ కి 4 రోజుల ముందు కూడా, కరెక్ట్ గా ఎలక్షన్ 4 రోజుల ముందు కూడా మీడియా ముందుకు వచ్చి గుండె పోటీ చుట్టలాగా అరిచాడు.
అంతకుముందే ఆ నెలకు కరెక్ట్ గా 2 నెలల ముందు సర్జరీ చేయించుకున్నా అన్నాడు. సర్జరీ చేయించుకున్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు? మరి ఎవరైనా సరే రెస్ట్ తీసుకోవాలా? అంతేగాని మీడియా ముందుకు వచ్చి గొంతు పెక్కిల విధంగా గట్టిగా అరుచుకుంటూ బూతులు తిట్టుకుంటూ వస్తే ఎవడన్నా గుండెపోటం నమ్ముతాడా? మొన్న కూడా నాకు హెల్త్ బాగలేదని చెప్పేసి డ్రామాలు ఆడాడు. పోలీసు వాళ్ళు నిజం నిగ్గు తేల్చారు. పోసాని కృష్ణమురళి సినిమాలో ఆడాల్సిన డ్రామాలన్నీ, సినిమాలో వేయాల్సిన నాటకాలన్నీ తీసుకొచ్చి ఈ రోజు జైల్లో వేస్తున్నాడు. గిస్వంటి ఇంకొకసారి రిపీట్ అయితే పోలీస్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందో కూడా చూపిస్తామని చెప్పేసి ఈ రోజు పోలీసులు టైం వేస్ట్ చేశాడు ఆ వ్యక్తి. రోజు ఉన్న న్యాయమూర్తి గారు న్యాయస్థానం టైం వేస్ట్ చేస్తున్న ఆ వ్యక్తి ఈ రోజు కూడా పోసాని కృష్ణమురళి అనే ఒక వ్యక్తి మీద ఎవరు కూడా అక్రమంగా కేసులు పెట్టలేదు మేడం. గతంలో అతను ఏం చేశాడో వాటికే ఈ రోజు అనుభవిస్తున్నాడు. ఈ రోజు బోరుగడ్డ అనిల్ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఇటువంటి వ్యక్తుల్ని ఈ సమాజంలో క్షమాపణ అనే ఒక పదం వీళ్ళిద్దరికీ కూడా వర్తించదు. ఇటువంటి వ్యక్తులు క్షమిస్తే వీళ్ళిద్దరిని చూసుకొని ఇటువంటి ఒక పనికి మాల వాళ్ళు చూసుకొని ఇంకొక రెచ్చిపోతుంటారు. వాళ్ళందరూ బూతులు తిడితే వాళ్ళు ఎవరు ఏం చేయలేదు. వాళ్ళకి కిరీటాలు పెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా వాళ్ళకి మెచ్చుకుంటున్నాడు, భుజం మీద చేయి వేస్తున్నాడు, శభాష్ అంటున్నాడు. మేము కూడా అలానే మాట్లాడుతామని అందరూ రెచ్చిపోతారు. ఈరోజు వ్యవస్థలో మార్పులు రావాలి అంటే, వ్యవస్థలో కొన్ని భాష తీరు మారాలి అంటే ఇటువంటి వ్యక్తులు కఠినంగా శిక్షిస్తూనే ఉండాలా. ఇటువంటి వాళ్ళు సమాజంలో తిరిగితే సమాజానికి పట్టిన చెడ వీళ్ళంతా కూడా. ఇటువంటి చెడ పురుగులను ఎంతసేపటికి కూడా లోపలే ఉంచాలి తప్ప బయటికి రానిచ్చి ప్రజల మధ్యలో తిప్పితే ప్రజలు కూడా పొల్యూట్ అయిపోతాడు మేడం. ప్రజలు కలుషితం అయిపోతారు. ఇటువంటి వ్యక్తుల్ని ఈ విధంగా శిక్షించడం ఎటువంటి తప్పు లేదు. పోసాని మీద ఎక్కడ కక్ష సాధింపు రాజకీయాలు చేయట్లేదు, కక్ష సాధింపు చర్యలు తీసుకోవట్లేదు. అతను చేసిన తప్పులకు అతను అనుభవిస్తున్నాడు అంతే. రైట్. బాలకోటి గారు గుడ్ మార్నింగ్ అండి. సార్, 2 రోజుల్లో కనుక నాకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి మెజిస్ట్రేట్ ఎదుటే ఆయన గుక్క పెట్టి ఏడవడాన్ని మనం ఎలా చూడాలి సార్? గారు నమస్తే. వృత్తులిద్దరు కూడా నమస్కారాలు. ముఖ్యంగా చిట్టుబాబు గారికి నమస్కారం. ఓన గారు, పోసాని కృష్ణమురళి అరెస్టు పట్ల నాకు ఎలాంటి అభ్యంతరం ఉంది లేదా పోసాని కృష్ణమురళి, బూరుగడ్డ అనిలు ఇలాంటి వ్యక్తుల పట్ల నాకు ఎలాంటి సానుభూతి లేదు. ఎలాంటి సానుభూతి మాలాంటి వాళ్ళకు ఉండదు. వీళ్ళు నోటి దూల నేరగాళ్ళు మాత్రమే. భువన్ గారు మీరు వినాలి, వీళ్ళు కేవలం నోటి దూల నేరగాళ్ళు మాత్రమే. నరకాసురులు కాదు, బకాసురులు కాదు, రావణాసురులు కాదు. అరెస్ట్ కరువులు, జైలుకు పంపించడానికి కరువులు. పోసాని కృష్ణమురళి మీద కూడా గంటల తరబడి డిబేట్ పెట్టాల్సిన అవసరం కలిగిన వ్యక్తి కూడా కాదు. అసలు ఈయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి కాదు. ఈయన హైదరాబాద్ లో ఉంటాడు. ఈయన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జిఎస్టీ కట్టే వ్యక్తి కూడా కాదు. ఎలాంటి ట్యాక్స్ కూడా మా రాష్ట్రానికి ఏం కట్టడు. ఈయన మూలాన మా రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం కూడా ఉంది. కాబట్టి నేనేమంటానంటే మేడం, కేవలం తిడితేనే అరెస్టులు చేస్తారా? నోరు బారేసుకొని తిన్నదరక్క నాయకులను బూతులు తిరిగితేనే అరెస్ట్ చేస్తారా? ఇంకా ఉన్న అరెస్టులు ఉన్నాయా? నిన్న అసెంబ్లీలో మాట్లాడాడు ఒక ఎమ్మెల్యే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 50,000 కోట్ల రూపాయల నాసిరకం మద్యం విక్రయాలు జరిగాయి. 40 లక్షల మంది ఆరోగ్యం చెడిపోయింది. 30,000 మంది మరణాలకు కారణమయ్యింది. అది ఒక ఎమ్మెల్యే మాట్లాడాడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. 35,000 మంది మరణాలకి కారణమైందంట. మరి ఇది కదా రాష్ట్రానికి అవసరమైన స్థితి. వీళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది. మీరు ఆలోచించాలి భువన్ గారు. మీరు ప్రజలు ఆలోచిస్తారు. పోసాని మురళి తప్పు చేశాడు, తిన్నదరక్క మాట్లాడాడు. పోసాని మురళి తప్పంత, 35,000 మరణాలకు కారణమైన వాళ్ళ తప్పంత. ఈ బేరీ చెయ్యాలి. ఈ మధ్య నేను ఒక మాట విన్నా, తప్పు చేసిన వాడు చుట్టమైనా చట్టం సమానంగా ఉండాలి. ఉంటుందా మేడం? భువన్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆంధ్రప్రదేశ్లో తప్పు చేసిన వాడు చుట్టమైనా కూడా చట్టం సక్రమంగా పనిచేస్తుందా లేదా వంకరగా పనిచేస్తుందా? అంటే అరెస్ట్ చేయాలనే కోరుకుంటామండి. కూటమి ప్రభుత్వం ఆ విధంగానే ముందుకు వెళ్ళాలి. నేను మాట్లాడుతున్న భువన్ గారు, కూటమి ప్రభుత్వమా ఇంకొక ప్రభుత్వమా కాదు. నేను చట్టం గురించి మాట్లాడుతాను. నేను చట్టం గురించే మాట్లాడుతాను. నేను మాట్లాడుతున్న భువన్ గారు, పోసాని కృష్ణమురళి మాట్లాడిన రోజునే చట్టం ఎందుకు అరెస్ట్ చేయలేదు? బోరుగడ్డ నీళ్ళు మాట్లాడిన రోజునే
చట్టం ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ముఖ్యమంత్రులు మారితే చట్టాలు పనిచేస్తాయా? ముఖ్యమంత్రులు మారితే చట్టాలు పనిచేసే లెక్కైతే వాళ్ళు చట్టాలు అంటారా చుట్టాలు అంటారా? ఆలోచించండి. తప్పు వచ్చిన వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి కదా. స్వయంగా ముఖ్యమంత్రి అక్కడ మాట్లాడిస్తున్నాడని చెప్పి మనందరికీ తెలుసు. కాదు మేడం, కాదు భువన గారు, నన్ను కూడా కమ్మోడు అన్నారు. వీడు కొత్త కమ్మోడు అమరావతిలో అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ ఫోటోల పక్కన నా ఫోటో కూడా పెట్టారు. తీసుకుంటారా మేడం నా ఫిర్యాదు కూడా? అలా పెట్టిన అరెస్ట్ చేస్తారా? నిన్న ఒక ఎమ్మెల్సీ శాసన మండలిలోనే అమరావతిని తెగిలి గోస్ట్ అన్నాడు, దెయ్యాల నగరం అన్నాడు. మేము తుళ్ళూరులో రైతులతో కలిసి మేము ఫిర్యాదు పెట్టాం. అంటే అమరావతికి నోరు లేదన్నా మేడం? అమరావతి మాట్లాడలేదా చర్యలు తీసుకోకపోవటం? ఒక రాజధాని నగరాన్ని 40,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేస్తున్న నేపథ్యంలో దెయ్యాల నగరం, శ్మశానం, ఎడారి అని మాట్లాడితే తీసుకోరా మేడం చర్యలు? అంటే ప్రోత్సాహాల కృష్ణమురళి మీద ఒక చర్యలు తీసేసుకొని చప్పట్లు కొట్టుకుని వెళ్ళిపోదామా? బోరుగడ్డ నీళ్ళు లోపలేసేస్తే ఆంధ్రప్రదేశ్లో అంతా కూడా నరకాసుర వధ జరిగినట్టేనా? ఎన్ని నేరాలు మేడం? అంటే నేను ప్రభుత్వం చెప్తున్న నేరాలు చెప్తున్నా, నా సొంత నేరాలు చెప్తున్నా. ఇక మా అమరావతి కేసుల జోలికి నేను రావడంలా. ఎస్8 SC అట్రాసిటీ కేసు కానీ, లేదా డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విరిచి కట్టి నడి రోడ్డు మీద అరెస్ట్ చేసిన పోలీసుల గురించి కానీ, ఆయన ఫోన్ చేసి బెదిరించిన వాళ్ళ గురించి కానీ, డాక్టర్ అచ్చెన్నను చంపిన హంతకుల గురించి కానీ, నిన్నే మొన్న విన్నారో లేదో దస్తగిరి అంటున్నాడు, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులు అప్రూవర్గమైన దస్తగిరి నన్ను చంపితే ఇక వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చచ్చిపోయినట్టే, ఒకడే మిగిలాడు, అందరూ చచ్చిపోయారు. ఇంకో మాట కూడా చెప్తున్నా, దస్తగిరికి వైసీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో 2+2 సెక్యూరిటీ ఉండేదంట, ఈ ప్రభుత్వంలో 1+1 ఉందంట. ఈ విచిత్రం ఏంటో నాకు అర్థం కాదు, ఎందుకు తగ్గిందో అనేది. నేను అనేది ఏంటి మేడం, తప్పు చేశారు, తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. అది బోరుగడ్డైనా పోసానైనా. కానీ వీళ్ళిద్దరు మాత్రమే తప్పు చేయాల. ఈ నోటి పోరుదలకి ఇంకా చాలా మంది ఉన్నారు. నేను పేర్లు కూడా చెప్పనక్కర్లా. ఈ డిబేట్ లో ఉన్న ఇద్దరు మిత్రులు కూడా తెలుసు. మరి వారి పట్ల ఎందుకని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు? అందుకని ఏ ప్రభుత్వమైనా ఆర్థిక దోపిడీ, రాష్ట్రానికి సంబంధించిన నష్టం కోట్ల రూపాయలుగా మేడం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు రుషికొండకి 440 కోట్ల రూపాయలు అక్రమంగా ఖర్చు పెట్టారన్నారు. ఎవరండి ఆ పర్మిషన్ ఇస్తున్నాడు? ఎందుకుంటాడు మేడం? ఏమైనాయి అవన్నీ కూడా? రాళ్ళకి 700 కోట్ల రూపాయలు, ఇసుక కుంభకోణము, భూగర్భాలు, కుంభకోణాలు ఎన్ని కుంభకోణాలు ఎవరిని అరెస్ట్ చేశాం? కొన్ని రేషన్ బియ్యంలో ఎవరిని అరెస్ట్ చేశాం? రివాల్వర్ తల మీద పెట్టి గురిపెట్టి బెదిరించిన కేసులో ఎవరిని అరెస్ట్ చేశాం? కాకినాడ పోర్టుకి ఎవరిని అరెస్ట్ చేశాం? అంటే ఇవి ప్రజల్లో చర్చ అవుతుంది. మనం ఏంటంటే ఎవడో ఒక బిత్తిరి సత్తిగా పట్టుకొని, లేదంటే చిన్న చిన్న చేపలు 2 లోపలేసేసి మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం అని అంటే ప్రజలకు అర్థమవుతుంది. మేము ఇచ్చిన ఫిర్యాదులు కూడా చాలా ఉంది. మా ఫిర్యాదుల మీద ఏం కదలిక లేదు. అమరావతి మీద కేసులు అలాగనే ఉంది. వాళ్ళు కోర్టుగా నిన్ననే మేడం టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు గారు అమరావతి వచ్చారు. ఈ నెల 15వ తారీఖున శ్రీనివాసుని కళ్యాణం అమరావతిలో జరుగుతుంది. అంటే దాదాపు అమరావతిలో చేపట్టబోయే 30,270 కోట్ల రూపాయల పనులకు ఏ అభివృద్ధి పని చేసినా ముందు దేవునికి ఒక శుభం పలికి పూజ చేసి దండం పెట్టి కార్యక్రమాలు చేస్తాం. అలాగనే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాసుని కళ్యాణంతో అమరావతి అభివృద్ధి పనులు శరవేగంగా అమలు జరిపే దిశగా ఆదేశాలు చేస్తే బిఆర్ నాయుడు గారు అమరావతి రైతులతో వచ్చాడు. నేను స్వయంగా సభకెళ్ళి ఆయనతో మాట్లాడా. ఆ వేదికలు కూడా మాట్లాడే అవకాశం నాకు ఇస్తే నేను పంచుకున్నా. అంటే ఒక అభివృద్ధి దిశగా అడుగులేస్తున్నాం. కార్యక్రమం అయితే నడుస్తుంది. వీటన్నిటి కూడా ప్రశంసిస్తాయి. ఎందుకంటే ఒక రాజధానిలో 36 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నరకగలిగిన అడవిని గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పెంచితే
30,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి కూటమి ప్రభుత్వం శ్రీకారం దీన్ని హర్షిస్తాం. కాబట్టి మేము ఏనాడో చెప్తాం, నేను ఒక మాట చెప్తాను మేడం, నిన్న కూడా చెప్పా. అమరావతిలో వెంకటాయపాలెం గుడి ఉంది, శ్రీనివాసుని గుడి ఉంటుందండి. మొన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గుడి అంతా కూడా కంప చెట్లతో కప్పబడి ఉండే, దేవుడు కనిపించేవాడు కాదు. శ్రీడాక్టిస్ రోడ్లో నేనే వెళ్తూ ఇక్కడ గుడి ఉండేదని చెప్పి అక్కడ గొర్రెలు పశువులు ఆవులు కాసుకుని వాళ్ళు అడిగితే బాధపట్టే నా కంప చెత్త అనుకుంటుందంటే కంపలో నుంచి వెళ్ళాను. నాకే అనిపించిందండి, బిఆర్ నాయుడు గారు ఆ మాట చెప్పారు. అంటే ఇంతటి దేవదేవునికి ఈ అమరావతిలో ఇంతటి పరాభవం అని చాలా బాధేసింది, కన్నీళ్లు పెట్టుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం దేవుని కూడా అపచారం చేసింది, మహాపాదయాత్రలు ఎవరిని వదలలేదు, అరసవల్లి పాదయాత్రలు అపచారం చేసింది. అంటే దేవుణ్ణి కూడా వదలలేదు. శ్రీనివాసులు ఏమన్నా అమరావతిలో నన్ను పెట్టమని అడగలేదుగా ఏడుకొండల స్వామి. ప్రభుత్వం పెట్టింది, కనీసం ఆ దేవునికి సంబంధించిన ధూపదీప నైవేద్యాలు కూడా జరగకుండా కంప చెట్లు కూడా అక్కడే కట్లపాములు వానపాములు ఉంటే ఒకనొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ దేవాలయం దగ్గర ఒక సభ పెడితే కట్లపాము కలిసి కానిస్టేబుల్ తెలిపారు. అంటే ఇంతంత దుర్మార్గం చేసింది కాబట్టి ఆ ప్రభుత్వం. అంటే మనం హిందువులం కాబట్టి ఆ భగవభావాలని నమ్ముతాం కాబట్టి మరి దేవదేవుడే ఆ విధమైన పరిష్కారం చేశాడని అనుకోవాలి. పోతే నేను పోసాని కృష్ణమురళి అరెస్టుని నేనేమి వ్యతిరేకించట్లేదా, ఆయనకి సానుభూతి వ్యక్తం చేయట్లేదు. కానీ తీసుకోవాల్సిన నేరగాళ్ల పట్ల మాత్రం చర్యలు తీసుకోవాలి. చట్టం అందరికీ సమానమని చెప్పాలి. కొందరికి చొప్పు కొందరికి వ్యతిరేకమైన మాట అయితే డాక్టర్ ప్రజల్లోకి వెళితే తిరిగి రివర్స్ ఫలితాలు, అంటే డామిట్ కథడం జరిగింది అన్నట్టుగా రివర్స్ ఫలితాలు ప్రభావం ఉంది. రైట్. చిట్టిబాబు గారు నమస్తే అండి. చిట్టిబాబు గారు గుడ్ మార్నింగ్, నమస్తే సార్. రైట్. అజయ్ గారు చెప్పండి. ముఖ్యంగా ఈ పోసాని విషయంలో మార్ఫింగ్ కేసుకు సంబంధించి కేసు పెడితే కేవలం తిట్లకు సంబంధించి మాత్రమే, బూతులు తిట్టినందుకే కేసు పెడతారా అని చెప్పి ఆ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. అంటే ఒక విషయం అని కాదు కదా భువన గారు, బేసికల్ గా ఇప్పుడు అతను తిట్టలేదు అనుకునే దానికి అసలు మాట్లాడేదానికి స్కోప్ కూడా లేదు. అతను ఎంత అరాచకంగా మాట్లాడారు అందరికీ తెలుసు. ఏ విధంగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి కూడా ఎంత దరిద్రంగా మాట్లాడాడో అందరికీ తెలుసు. ఈరోజు అతను చేసిన తప్పులకు అతను శిక్ష అనుభవిస్తున్నాడు. అతను ఎన్ని మాటలు మాట్లాడినా సరే దాని గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు ఇంకా కూడా నాకు తెలిసి వైసీపీ నాయకులు ఎవరైతే పోసాని కృష్ణమురళిని వెనకేసుకొని వచ్చి మాట్లాడుకుంటున్నారో వాళ్ళు నిజంగా కడుపుకు అన్నం తింటే అతను వెనకేసుకుంటారు. అతని భాష వాళ్ళకి పరమపదంగా వినపడితే ఎవడేం చేయలేడు దాన్ని. అతను మాట్లాడిన తీరు, అతను ప్రవర్తించిన తీరు అదంతా వాళ్ళకి పరమపదంగా అనిపిస్తే ఎవడేం మాట్లాడలేడు. కనీసం వాళ్ళ ఇంట్లో ఆడపడుచులు కూడా క్షమించరు పోసాని కృష్ణమురళి లాంటి వెనకేసుకుని వచ్చి మాట్లాడుతూ. ఈరోజు వైసీపీలో ఉన్న పార్టీ నాయకులు కానీ శ్రేణులు కానీ అందరూ కూడా అర్థం చేసుకోండి ఒకసారి. మీరు 151 కాస్త 11కు పడ్డారు అంటే మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన దోపిడీలు, మీరు చేసిన అవినీతులు అయితే వాటితో భాగంగా ఇవి ఈ మాటలు. కనీసం మీ ఇంట్లో ఆడపడుచులు కూడా మొన్న మీకు ఓటు వేశారో వెళ్ళేది ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా ఎవరికి ఓటు వేసే ఎవరు బయటకు వచ్చి బహిర్గతం చేయరు మేడం. కానీ అది గుండెలో ఉంటుంది, ఒక మంట, ఒక బాధ ఉంటుంది, ఒక ఆవేదన ఉంటుంది. అది ఎప్పుడు ఎలా చూపించాలో అలానే చూపించారు. ప్రజలు కూడా మనం అదే విధంగా తీర్పునిచ్చారు. ఇప్పుడు ఇక్కడ బాలకోట గారు కూడా అన్నారు, కేవలం బూతులు తిట్టిన వాళ్ళనైనా దోపిడీలు, భూకుంభకోణాలు, అరాచకాలు, మద్యం వల్ల చనిపోయిన వాళ్ళు వీళ్ళందరినీ అరెస్ట్ చేయరా? డెఫినెట్ గా 1 by 1 అందరినీ అరెస్ట్ చేస్తుంది మేడం. కూడా ప్రభుత్వం ఎవరిని వదిలేది లేదు ఇక్కడ. మొన్న కూడా ఇండియా కాంక్లేవ్ మీట్ లో లోకేష్ గారు ఆయన అడిగారు, మీరు ఒక రెడ్ బుక్ క్యారీ చేస్తున్నారంట, ఏం దాని పరిస్థితి అంటే ఆయన ఏం దాన్ని తీసి పక్కన పడేయాల. ఎస్ ఐఎమ్ క్యారింగ్ రెడ్ బుక్ అని చెప్పాడు. తప్పు చేసిన ప్రతి ఒక్కడి పేరు ఉంది, చట్టపరంగానే శిక్షిస్తాం. ఇప్పుడు కొన్ని 100 కోట్లు 1000 కోట్లు అవినీతి చేశారని మనం మాట్లాడాం మేడం, అందరి గురించి మాట్లాడాం. ఈరోజు ఆడుదామా ఆంధ్ర రోజాకి ఆల్రెడీ సిఐడి నోటీసులు వెళ్ళాయి, ఎంక్వైరీ స్టార్ట్ అవుద్ది. అదేవిధంగా రేషన్ ఆల్రెడీ నడుస్తుంది, మద్యం మీద ఆల్రెడీ మద్యం కుంభకోణం గురించి స్టార్ట్ చేశారు. ప్రతిదీ ఏమవుతుందంటే మేడం, ఒక వ్యవస్థలో ఒక అవినీతి విషయాన్ని పట్టుకున్నప్పుడు ఈ రోజు మాట్లాడగానే రేపు పొద్దున వెళ్ళి ఇలా కాలర్ పట్టుకుని లాక్ పెట్టేయలేము. ఇట్ విల్ టేక్ సమ్ టైం. కాదా ఐటీ అడ్వైజర్ గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి
అసలు గవర్నమెంట్ నియమించింది ఐటీ అడ్వైజర్గా. అడ్వైజర్ అంటే మామూలు పోస్ట్ కాదు. అలాంటి వ్యక్తి మద్యం పాలసీలో కీలకంగా కీ రోల్ పోషించాడంటే జగన్మోహన్ రెడ్డి ముందు నుంచే ప్లాన్ వేసుకున్నట్లు కనిపిస్తుంది. అంటే నెలకి 60 కోట్ల రూపాయలు చొప్పున వాళ్ళు ఆదాయం సమకూర్చుకునే విధంగా నెలకి 60 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అంటే సంవత్సరానికి వచ్చేటప్పటికి మనకి ఎన్ని కోట్లు అవుతుంది? అదే 5 సంవత్సరాలకి దాదాపు 3 నుంచి 4 వేల కోట్ల దాకా మద్యం ద్వారానే వాళ్ళు అఫీషియల్ గా సంపాదించుకున్న వైనం అయితే కనిపిస్తుంది. అక్కడ జే బ్రాండ్ చాలా కీలకంగా వ్యవహరించినట్లు అనిపిస్తుంది. అంటే భువన గారు ఒకటేంటంటే, ఇక్కడ గతంలో జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర చేసినప్పుడు ఎన్నికలకు ముందు ఏమన్నాడంటే, ప్రతి ఒక్క అక్క వినండి, చెల్లి వినండి, అవ్వ వినండి, తాత వినండి, నేను సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను. ఓకే, దశల వారీగా చేస్తాడు. ఓకే, దశల వారీగా చేసినా చివరికి నేను ఎలక్షన్స్ కి వచ్చే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం దుకాణం లేకుండా చేసి మద్యం అంటే కేవలం 5 స్టార్ హోటల్స్ కి మాత్రమే పరిమితం చేస్తాను తప్ప సామాన్యుడికి మద్యం దొరకదు చేస్తాను, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, అలా వచ్చి ఓట్లు అవుతాయని చెప్పిన జగన్ రెడ్డి ఏం చేశాడంటే, అధికారం చేపట్టిన దగ్గర నుంచి ప్రైవేట్ మద్యాన్ని తీసుకొని ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వం మద్యం అమ్ముకోవడం మొదలుపెట్టింది. కొత్తగా అతను కొన్ని కొత్త బ్రాండ్లు తయారు చేశాడు. లేబుల్స్ వాళ్ళే తయారు చేస్తారు, లిక్కర్ వాళ్ళే తయారు చేస్తారు, దాంట్లో కలిపే స్పిరిట్ వాళ్ళే తయారు చేస్తారు, దానికి పైన పెట్టే క్యాప్ వాళ్ళే తయారు చేస్తారు. మొత్తం వాళ్ళ కోటరీ, ఇంకొకరు రారండి దాంట్లో, మొత్తం వాళ్ళవే వస్తాయి. సో ఈ మద్యం మీద ప్రతి నెల మీరు అన్నట్లు 60 కోట్లు, 70 కోట్లు, 100 కోట్ల దాకా ప్రజల మీద రక్తం మాదిరి లాగేసి డబ్బులు సంపాదించడమే కాకుండా మద్యపాన నిషేధం అని చెప్పేసి ఇదే మద్యాన్ని 15 సంవత్సరాలు తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయలు అప్పు పట్టుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఆపు కూడా మనం కట్టాలి మేడం, ఆపు కట్టాలి, అప్పుకున్న వడ్డీ కూడా మనం కట్టాలి. ఈరోజు ఇన్ని వేల కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి ఏం చేసావా జగన్ అంటే, ఆయన ఏమంటాడంటే అండి, నేను బటన్ నొక్కాను, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చాను అంటాడు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 కోట్ల మంది జనాభాలో 3.5 కోట్ల మందికి ఇతను సంక్షేమ పథకాలు ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. ట్యాక్సులు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ కడతారు. ట్యాక్సులు కట్టిన ట్యాక్స్ డబ్బులు ఎవడికి పోతే ఎవడికి తెలియదు ఇక్కడ. కానీ నేను మాత్రం బట్టన్లోకే డబ్బులు ఇచ్చా అంటాడు. మేడం 100 మందిలో 10 మందికి డబ్బులు ఇచ్చి మిగతా 90 మంది డబ్బులు ఎవడికి ఇచ్చాడు? ఎక్కడికి వెళ్ళాయి? మ్యామ్ ఈరోజు మనము జగన్ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత పలానా ఐఏఎస్ అధికారంట, పలానా ఐపీఎస్ అధికారంట, పలానా అడ్వైజర్ అంట, పలానా ఇంకొక అధికారంట, వీళ్ళందరూ ఈ భూ కుంభకోణాల్లో, మద్యం కుంభకోణాల్లో, ఇసుక కుంభకోణాల్లో ఉన్నారని మనం మాట్లాడుకుంటున్నాం. ఇది ఈ రోజు కొత్తగా మాట్లాడుకుంటున్న విషయం కాదు మ్యామ్. గతంలో స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఎంతమంది ఐఏఎస్ అధికారులు మ్యామ్ అరెస్ట్ అయింది? ఎగ్జాంపుల్ శ్రీలక్ష్మి గారు ఎన్ని రోజులు జైల్లో ఉన్నారు మ్యామ్. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పాలసీ ఏంటంటే, వాళ్ళు సేఫ్ జోన్ లో ఉంటారు, అధికారులను ముందు పెడతారు, ప్రతి అవినీతిలో వాళ్ళు ఇన్వాల్వ్ చేస్తారు. మీరు పని చేయకపోతే వాళ్ళ మీద కూడా పీకల మీద కత్తి పెట్టి మీరు పని చేస్తారా లేకుంటే చేస్తారా అని బెదిరింపులు చేస్తే చెయ్యక తప్పదు. ముఖ్యమంత్రి రాజు అయినప్పుడు కింద ఎంతమంది సేనాధిపతులు ఉన్నా, ఎంతమంది సైనికులు ఉన్నా ఏం చేస్తారు మ్యామ్? రాజు ఆజ్ఞని పాటించాలి. ఆజ్ఞని పాటించారు కాబట్టి ప్రతి ఒక్క కుంభకోణం మ్యామ్. ఇప్పుడు బాలకోట గారికి ఒక ఆవేదన ఉంది, అమరావతిలో మేము ఎంత ఇబ్బందులు పడ్డామా. అనేక మంది ఆడపడుచులు కన్నీరు పెట్టారు, రోడ్లు పాలయ్యారు. గడప దాటని ఆడపడుచు అమరావతి రాష్ట్ర రాజధాని కోసం మొట్టమొదటిసారిగా అడుగు బయటికి వేసింది, గొంతెత్తింది, నిలదించింది, పోరాడింది, పాదయాత్రలు చేసింది, అవమానాలు దిగమొంగింది. చివరికి చంటి బిడ్డల్ని ఇంట్లో వదిలేసి వాళ్ళ ఆల్లాపాల చూడటం కూడా మానేసి రాష్ట్ర రాజధాని కోసం వాళ్ళు నడుము బిగించి అడుగులు ముందుకు వేశారు. వాళ్ళని అరెస్టు చేయటంలో, వాళ్ళని దాష్టికాలు చేయటంలో కూడా ఎంతమంది అధికారులు ఈ రోజుకున్న ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు దాంట్లో ఇన్వాల్వ్ కాలేదా మేడం? ఉన్నారు. కానీ ఇక్కడ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, మీకు ఇన్ని తెలిసినా సరే ఎందుకు వీళ్ళని అరెస్టులు చేయట్లేదు, ఎందుకు వీళ్ళని తీసి పదవుల్లో తీసి పక్కన పడేయట్లేదు, ఎందుకు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు అంటే, వీఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్, ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఎందుకంటే చట్టంలో మనం అధికారం మార్చేసాం. అధికారం రాగానే ఒక హ్యాంగర్ కున్న షర్టు తీసుకుని బట్టలు పెట్టినట్టు బట్టలు బీకేసినట్టు వచ్చి రాగానే మీ అందరూ ఆ రోజు తప్పు చేశారు, మేము మీడియాలో చూసాం, పేపర్లో చూసాం, నేరుగా చూసాం, మీరు మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని లాక్కెళ్ళి జైల్లో వేశారు, వీళ్ళందరినీ తీసి అవతలేస్తే వ్యవస్థలో పనిచేసేదానికి ఎవరు ఉండరు మ్యామ్. రాజును బట్టే పరిపాలన ఉంటుంది, రాజును బట్టే సైనికుడు పనిచేస్తాడు, రాజును బట్టే సేనాధిపతులు పనిచేస్తారు. అదే రాజు సరైనోడైతే వ్యవస్థ కూడా సరిగా ఉంటుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలిస్తున్న రాజు సరైన రాజు. ఎక్కడ అవినీతికి తావులేదు, అక్రమాలకు తావులేదు. మేము నిన్నటికి నిన్న ఫీజు పోరని చెప్పేసి, యువత పోరని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఒక పిలుపునిచ్చారు, ప్రోగ్రాం చేశారు. ఒక్క లాఠీ విరిగిందా? ఒక్క తల పగిలిందా?
ఎవరినైనా హౌస్ అరెస్టులు చేసామా? ఎవరైనా పోలీసులే వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కొంతమంది ఏదో తన్నినట్టు కూడా మనం ఎక్కడ వీడియోస్ కూడా వచ్చినాయి. అసలు పోలీసు వాళ్ళు నెట్టేసి వెళ్ళిపోతున్నారు. నెట్టేసి వెళ్ళిపోయి వాళ్ళని తోసేసి వాళ్ళని కింద పడేస్తే దానికి వైసీపీ శ్రేణులు వైసీపీ అఫీషియల్ అకౌంట్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం పెట్టుకున్నారు తెలుసు మ్యామ్? ఇదిరా మా సత్తా మమ్మల్ని ఆపే దమ్మె ఉడుకుందిరా అంటే ఇక్కడ పోలీసులు చేతగాని తనం కాదు, లేకుంటే వాళ్ళు అడ్డుకోవాలంటే ఎంతసేపు మ్యామ్, లాంటి విదిలించాలంటే ఎంతసేపు. కానీ స్టూడెంట్స్ అనే ముసుగులో మ్యామ్ మొన్న చేసిన పోరు ప్రోగ్రామ్ లో ఎంతమంది విద్యార్థులు వచ్చి ఉంటారు మ్యామ్? నాకు తెలిసి ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి కొంతమందిని తీసుకొచ్చి ఎవరైతే ఆ కాలేజ్ డ్రెస్సెస్ లో ఉన్నారో వాళ్ళు మాత్రమే స్టూడెంట్స్. మిగతా వాళ్ళంతా వైసీపీ ముసుగులో వచ్చిన ఒక రౌడీ మూకలు. ఒక పేటిఎం బ్యాచ్ మొత్తాన్ని రోడ్డు మీద పట్టుకొచ్చేసాడు. అందులో ఒక్కడికి కూడా ఏ చదువుతున్నాడో ఎవరికి తెలియదు మేడం. ఇక్కడ పట్టుకొచ్చేసారు, లాక్కొచ్చేసారు అంతే వాళ్ళందరినీ రోడ్డు మీదకి. సరే ఇప్పుడు యువత పోరు, ఇప్పుడు నాకు ఫీజు రాలేదు మ్యామ్, ఫర్ ఎగ్జాంపుల్ నాది సమస్య, కలెక్టర్ దగ్గరికి ఎవరిని తీసుకెళ్ళాలండి? కలెక్టర్లకి వినతి పత్రం ఇవ్వడం అన్నారు ప్రోగ్రామ్, కలెక్టర్ దగ్గరికి ఎవరు వెళ్ళాలా? నాలాంటి యువతని, చదువుకునే యువతలో 10 మందిని తీసుకెళ్లి, సరే ఒక నాయకుడు సారథ్యంలో నడుస్తున్న మీటింగ్ ప్రోగ్రామ్ అనుకుందాం, ఆ నాయకుడు తప్పటి 10 మంది యువకులను తీసుకెళ్లి ఈ యువత మొత్తం ఇబ్బంది పడుతుంది, మిగతా 100 మంది యువతకి వీళ్ళు సారథ్యం వహిస్తున్నారు, వీళ్ళ ద్వారా రిప్రజెంటేషన్ తీసుకుని కలెక్టర్ గారు ఇది మా సమస్య అని చెప్పాలి. కానీ ఏ ఒక్క విద్యార్థి కానీ ఏ ఒక్క యువత కానీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా? వైసీపీ నాయకులు మెల్లో కండవాలు వేసుకొని కలెక్టర్ ఆఫీస్ లోపలికి వెళ్ళి గంటలు ప్రచారాలు చేసుకొని బయటకు వచ్చి నినాదాలు చేసుకుంటే పిల్లలు ఏరయ్యా అంటే 4 సార్లు ధర్నా, 4 సార్లు స్లోగన్స్ ఇచ్చేసి వాళ్ళు ఎవరి ధర్నా వాళ్ళు వెళ్ళిపోయారు. పిల్లలందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళు చదువుకుంటున్నారు చక్కగా, ప్రభుత్వం వచ్చింది మ్యామ్. ఇక్కడ ఆ బుద్ధి వీళ్ళకు ఉందా? వైసీపీలో ఎవరైనా చదువుకున్నాడా సరిగా? వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు వైసీపీలో నాయకుల పిల్లలు కూడా చదువుకుంటున్నారు కదా. పిల్లలు అంటే మీ పిల్లలేనా మ్యామ్? ఈ రోజు కూడా ఇప్పుడు మేము గర్వంగా ఒక మాట చెప్తాం మ్యామ్, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత విద్యా వ్యవస్థలో ఎన్ని సమూలమైన మార్పులు వస్తున్నాయంటే, పుస్తకాల వెయిటేజ్ తగ్గించేస్తున్నాం. ఈ రోజు డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజన పథకం తీసుకొస్తున్నాం. అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు, మనం ఏ భోజనం అయితే తింటున్నాం ఆ పిల్లలు కూడా అదే సన్న బియ్యం తినాలి, దాన్ని మేము అమల్లోకి తీసుకొస్తున్నామని ఇచ్చిన మాటను హామీ నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. మ్యామ్ ఈ రోజు పిల్లలకి ఇస్తున్న బట్టలు, కిట్స్ ఏదైతే ఉన్నాయో ఒక రాజకీయ పార్టీకి ఎటువంటి రంగు లేకుండా అఫీషియల్ గా ఈరోజు టెక్నో స్కూల్స్, శ్రీ చైతన్య, నారాయణ, శ్రీ గాయత్రి, మేధ, ఇటువంటి ఎన్ని టెక్నో స్కూల్స్ ఉన్నాయో ఎటువంటి టైప్ ఆఫ్ బట్టలు అయితే వేస్తారో అటువంటి అద్భుతంగా ఒక డిజైన్ చేసి ఆ బట్టలను ఈ రోజు విడుదల చేశారు. అసెంబ్లీలో చూపించడం కూడా జరిగింది, ఇవే టైప్ ఆఫ్ బ్యాగ్స్ గాని. చివరికి బ్యాగ్ మీద కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్, చంద్రబాబు గారి పేరు లేదు, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి పేరు లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు లేదు, ఎవరి పేర్లు లేవు. సంఘ సంస్కర్త. ఈరోజు ఒక విద్యా వ్యవస్థలో ఒక మార్పులను తీసుకురావాలంటే విద్యార్థుల్లో మనం చర్చించాల్సింది రాజకీయాల్ని కాదు, గొప్ప గొప్ప మహనీయుల గురించి మాట్లాడుకోవాలి. అది ఒక సమూలమైన మార్పు అంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మీటింగ్ పెడితే భువన గారు అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు, లోకేష్ అవినీతి చేశాడు, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు. ఇది విద్యార్థుల మధ్యలో వాళ్ళు చెప్తుంది. ఈ రోజు లోకేష్ గారు ఏ మీటింగ్ వెళ్ళినా సరే మీరు ఇలా చదవండి, ఇలా ఉండండి, కన్నా తల్లిదండ్రులు మీకోసం కష్టపడుతున్నారు, కన్నీరు పెడుతున్నారు, కడుపు మార్చుకుంటున్నారు, వాళ్ళ కోసం మీరు చదివి ప్రయోజకులు అవ్వని చెప్పేసి ఇవి మాట్లాడుతున్నారు. విద్యా వ్యవస్థలో ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి, చదువు ఉండాలని చెప్పేసి ఇవి నేర్పిస్తున్నారు. ఈ రోజు చదువు అనేది కేవలం ఇంగ్లీష్ లోనో కాదు, తెలుగులో కూడా ప్రింట్ అవ్వాలి, అందరికి అన్ని విధాలుగా అర్థం కావాలి, కాబట్టి బోత్ సైడ్ ప్రింటింగ్ ఉండాలి అని చెప్పేసి ఇంకొక కొత్త సమూలమైన మార్పును తీసుకొస్తున్నారు. ఇది ఒక మార్పును తీసుకొచ్చి విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరికి కూడా మంచి ఏంటి చెడేంటి ఏ విధంగా మనం నడుచుకోవాలని ఒక విచక్షణ నేర్పిస్తే ఈ భారతదేశంలో ఎక్కడా కూడా అరాచకాలు అంటే జరగవు, ఇటువంటి ఘోరాలు అనేటివి జరగవు. అవన్నీ కట్టడి చేయాలంటే విద్యా వ్యవస్థ నుంచే సమూలమైన మార్పు తీసుకురావాలని ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు వేస్తున్న అడుగులు రియల్లీ అప్రిషియేట్ మ్యామ్. ఎవరికి ఇప్పుడు అందరూ చేస్తారు మేడం, కానీ మనిషి అనేవాడు ఒకసారి గుర్తుండాలి, గుర్తుండిపోవాలంటే అతను తీసుకునే నిర్ణయాలు. ఈరోజు విద్యా వ్యవస్థలో ఇన్ని మార్పులు తీసుకొస్తుంటే కూడా ఈ రోజు కూడా అదే ఏదైతే కౌన్సిల్లో బొత్స సత్యనారాయణ వైసీపీ పార్టీ తరఫున మాట్లాడతారో ఆయన ప్రశ్న వేసి పారిపోతాడు, సమాధానం వినడానికి మాత్రం అక్కడ ఉంటారు. ఈ రోజు కూడా నిజంగా మేము అసెంబ్లీ చూస్తున్నా, కౌన్సిల్ చూస్తున్నా, ఎంత ముచ్చటేస్తుందంటే ఎక్కడ భజన లేదు, ఎక్కడ బూతులు లేవు, ఎక్కడ వెకిలి చేష్టలు లేవు, వెకిలి నవ్వలు లేవు, లేకుంటే డైలాగులు కొట్టుకోవటాలు లేవు. ప్రజా సంక్షేమం, ప్రజల కోసం మాట్లాడుతున్నాం, ప్రజల ఖర్చుతోటి నడిపిస్తున్న అసెంబ్లీ ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలన్నట్లుగా అంత అద్భుతంగా నడిపిస్తున్నారు అసెంబ్లీని రోజు, అంత అద్భుతంగా నడిపిస్తున్నారు శాసన మండలిని రోజు.
ఈరోజు కూటమి ప్రభుత్వం మీద కానీ చంద్రబాబు గారి మీద కానీ లోకేష్ గారి మీద కానీ లేకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద కానీ వైసీపీ పార్టీ నాయకులు ఎంత మాట్లాడుకున్నా సరే మ్యామ్ ప్రజలకి అర్థం అవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. ఈ అరెస్టుల పరమం అంటారా, ప్రతి ఒక్కరిని కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని క్షమించేదే లేదు. కూటమి ప్రభుత్వం దిశగా ముందుకు వెళ్తుంది. అందరికీ అరెస్టులు ఉంటాయి. ఎవడెవడు ఏ విధంగా తప్పులు చేశాడో తప్పులు కూడా ప్రజల్లోకి పెట్టి వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాం అనేది కూడా ప్రజలకు తెలియాలి మ్యామ్. ఇప్పుడు అర్ధరాత్రి వెళ్ళి గోడలు దూకి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి అయ్యో వాడిని అన్యాయంగా అరెస్ట్ చేశారనే మాట మాకు రావద్దు. రైట్. అరెస్ట్ చేస్తే వాడు ఇంత దోచాడు, ఇంత మింగాడు, ఇంత దాచాడు, అందుకే అరెస్ట్ చేశారు అనేది క్లిస్టర్ క్లియర్ గా ప్రజలకు చూపించి అరెస్ట్ చేస్తాం. రైట్. చిట్టిబాబు గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే చిట్టిబాబు గారు, ఏంటి శివరాత్రి రోజు అంటే పోయిన నెల 26వ తారీఖు పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఎవరు సినీ ఫీల్డ్ కి చెందిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. అయితే నిన్న మెజిస్ట్రేట్ ముందు కూడా పోసాని కృష్ణమురళిని హాజరుపరిస్తే 2 రోజుల్లో నాకు బెయిల్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పి అక్కడ సినిమా టిక్ ఏమైనా ఉపయోగించారంటారా? ఇవన్నీ ఇప్పుడు సినిమా వాళ్ళు మాట్లాడలేదు అంటే ఇది రాజకీయము. రాజకీయ వాళ్ళు సినిమా వాళ్ళు సినిమా సంబంధించిన విషయం అయితే ఆయన సినిమాకి సంబంధించి మ్యాటర్ అయితే సినిమా వాళ్ళు మాట్లాడతారు. ఇది రాజకీయ విషయం. రాజకీయ పదవులు ఉంటే ఆ పార్టీ పదవులు ఉంటే ఇది మాట్లాడాడు. అంటే ఆయన ఒక రచయిత, నిర్మాత, దర్శకుడు, యాక్టర్ అన్ని ఉన్నారు కదా. అయితే దానికి ఇప్పుడు విషయము దానికి సంబంధించి కాదు కదా. విషయం ఆయన ఒక పార్టీ పదవిలో ఉండి ఆయన మాట్లాడిన మాటలు రాజకీయం అని కనుక దానికి సినిమా వాళ్ళు స్పందించాలి అని అనవసరం మాట్లాడి సినిమాకు సంబంధించిన విషయం కాదు, రాజకీయాలకు సంబంధించిన. రాజకీయం సినిమాలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నారు కనుక అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని సిద్ధాంతాలు, అన్ని ఫిలాసఫీలు ఉన్నాయి కనుక రాజకీయం అని రాజకీయం తరపున వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడతారు. అంతే తప్పితే సినిమా వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? సినిమా వాళ్ళలో కూడా రాజకీయంగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే మాట్లాడతారు. అంతేకాని సినిమా పరంగా మాట్లాడాల్సిన అవసరం నెసెసిటీగా లేదు. పోతే అరెస్ట్ అయ్యాడు, మాట్లాడాడు, అరెస్ట్ అయ్యాడు, జరిగింది. ఇక బాధపడటం, ఏడ్చాడు, కోర్టులో మాట్లాడాడు, అవి కూడా తప్పులాగాను ఏదో బాధపడతాడు. అరెస్ట్ అయితే బాధపడరా? ఎవడైనా బాధపడతాడు, ఎవడైనా ఏడుస్తాడు, ఎవడైనా ఏదైనా అంటాడు. దానికి కూడా అదేదో పెద్ద నేరం లాగాను. అది బాధపడకపోతే అది అంటాం మనమే బాధపడకు. చూడండి ఎంత జరిగితే కూడా ఎలా ఉన్నాడో ఏమాత్రం చింతించిట్టు ఇది కూడా లేదు, నవ్వుతూ మాట్లాడుతున్నాడు అంటాం. ఇవన్నీ అనవసర చర్చలు. అయింది, అది జరుగుతుంది, చూసుకుంటారు, అతను చట్టం చూసుకుంటుంది, అది చూసుకుంటాడు. ఒక విషయం ఏంటంటే ఇక్కడ ఒక విషయం మెచ్చుకోవచ్చు. ఈయన లోకేష్ చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాడు. ఒక నిజాయితీగా తాను అధికారంలోకి వచ్చినాక రెడ్ బుక్ పాలన చేస్తాను, రెడ్ బుక్లు లిస్ట్ ప్రకారం చేస్తాము అన్నాడు. ఆ మాట నిలబెట్టుకుంటున్నాడు. ఆ మాట నిలబెట్టుకుని ఆ రెడ్ బుక్ పాలన బ్రహ్మాండంగా సాగిస్తున్నాడు. ప్రజలు హర్షిస్తున్నారా? ప్రజలు ఏమనుకుంటున్నారు? ఫ్యూచర్ చెబుతుంది. ప్రస్తుతం ఆయన దానికి ఆ నిజాయితీగా చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాడు. నేను ఇదే చేస్తానన్నాడు, అదే చేస్తున్నాడు. అసలు ఇదే నిజాయితీ ఈ ప్రభుత్వానికి కూడా ప్రభుత్వం ఇదే నిజాయితీ, ఇదే పట్టుదల, అన్నమాట కట్టుబడి మనం ఉండాలనే పట్టుదల మిగతా విషయాల్లో కూడా ఉంటే ఇంకా సంతోషిస్తాం. మిగతా విషయాల్లో కూడా ఉంటే ఈ అన్న వాళ్ళందరినీ అనే పైన మిగతా విషయాలు ఇన్ని ప్రామిస్లు ఇచ్చాం, ఇన్ని హామీలు ఇచ్చాం, ఇవాళ మాట తప్పుతున్నాం. బస్సు కూడా నిన్న కొత్త మాట చెప్పాం. బస్సులో జిల్లాలో తిరగడానికి కానీ జిల్లా దాటి వెళ్ళడానికి ఫ్రీ బస్ కాదు అని కొత్త మాటలు చెప్తున్నాం. మనం చెప్పిన మాటలు ఏంటి? అవి రికార్డెడ్, అన్ని మాటలు రికార్డ్ అయ్యి ఉన్నాయి. వాటికి మళ్ళీ కొత్త నిర్వచనం మనం చెప్తున్నాము. ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ విషయాల మీద కూడా కొంచెం నిజాయితీగా ఎంత పట్టుదలగా రెడ్ బుక్ అంటున్నారో, అరెస్ట్ చేస్తామా అంటున్నారో, ఇది కూడా చేస్తే బాగుంటుంది. అందరూ హర్షిస్తారు. కరెక్ట్ గా నిజాయితీ అన్ని రెండు పక్కల ఉంది. ఇది ఉన్న అరెస్ట్ చేస్తామని అరెస్ట్ చేస్తే చెయ్యాలి. అందరిని చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ ఒక అరెస్ట్ ఒక వన్ సైడెడ్ కాకుండా అందరినీ అరెస్ట్ చేస్తే భారతం ఆవిడని అమ్మ అంటున్నారు. మీ నాన్నకి ఆవిడకి సంబంధం ఏంటని అడిగిన వాళ్ళని, భారతి రెడ్డికి అవినాష్ రెడ్డికి సంబంధం ఉంది, అనైదికి సంబంధం ఉందని మాట్లాడిన వాళ్ళని, రోజాని డైమండ్ రాణి అని మాట్లాడిన వాళ్ళని, ఇలాగూ నీ అమ్మ మొగుడు సొమ్మ, నా కొడకల్లారా అని మాట్లాడే వాళ్ళని అందరి మీద కూడా మరి యాక్షన్ తీసుకుంటే ఇది
నిజాయితీకి నిదర్శనం అవుతుంది. వన్ సైడ్ ఒక సైడ్ మాత్రమే ఒకళ్ళు మాట్లాడింది మాత్రమే బూతులు, ఒకళ్ళు మాట్లాడింది వేదాలు అన్నట్టు నడుస్తూ ఉంటే ప్రజల్లో ఇది కక్ష సాధింపు అంటారు. అందుకనే కక్ష సాధింపు అంటారు, లేకపోతే అనరు. ఒక సైడే జరుగుతుంది, మిగతా సైడ్ మాట్లాడలేదు. రికార్డింగ్స్ అన్ని రికార్డింగ్లే కదా, ఎవరు కొత్తగా చెప్పే మాటలు కదా, అందరికీ తెలుసు ఎవరెవరు ఏమేమి మాట్లాడారు. అంత మాట్లాడిన వాళ్ళు మీరు మాట్లాడిన వాళ్ళు తప్పు వీళ్ళు అరెస్ట్ చేయండి. వాళ్ళని కూడా ఉన్నారు కదా, వాళ్ళ మీద కంప్లైంట్లు ఇస్తే కూడా తీసుకోరు కదా, తీసుకోవట్లేదు. కాబట్టి కక్ష సాధింపు అనేది ఇక్కడ మిగతా అసలు ప్రజలు కోరుకునేది ఈ కాదు. ప్రజలు మీరు మీ పర్సనల్ ఎజెండాలో చేస్తున్నారు, ఈ ప్రభుత్వం చేస్తారు, ఓకే దాన్ని ఎవరు మాట్లాడారు కరెక్ట్ సెక్షన్ ఇస్తారు, దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ప్రజలకు ఇది పెద్ద ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు. ప్రజలకు పోసాని కృష్ణముడు అనేవాడు ప్రజలు కళ్ళకల్లో అయిపోయి అనేంత ఇదేం కాదు. ఆయన ఏదో మా ఒక రచయితగా ఉన్నారు. సినిమా ఫీల్డ్ నుంచి పేరు సంపాదించుకున్న వాళ్ళు పార్టీలో ప్రతి పార్టీలోనూ ఎవరో ఒకటి సినిమాను కలుపుతారు, అలా వీళ్ళు కలుపుకున్నాక ఆయన కొంచెం చెప్పి మాట్లాడుతూ అనుభవిస్తున్నాడు, అది వేరే విషయం. మనం ఇవాళ ప్రభుత్వం చేస్తున్న విషయాల మీద చర్చలు జరపాలి, ప్రజల కోసం మాట్లాడిన విషయాల మీద చర్చలు జరగాలి. ఈ అయిపోయింది, అరెస్ట్ చేశాడు, ఆయన ఏడిచాడు తప్పు, ఆయన ఆత్మహత్య చేసుకుంటాడు తప్పు, ఈ అవసరమా? ఈ చర్చలు అవసరమా? అది ప్రజలకు అవసరమా? ప్రజాపయోగమా? ప్రజా ప్రయోజనమా? ఇది ఏమన్నా ఏవి కాదు. మన ప్రజా ప్రయోజన విషయాలు అనేక పెండింగ్ లో ఉన్నాయి. 9 నెలలు అయింది. ఇప్పుడు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని గవర్నర్ తోటి అబద్ధం చెప్పించారు. మళ్ళీ తర్వాత ఎమ్మెల్సీ దీంతో సభలో లేదు 5G మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పామని మళ్ళీ మాట మార్చారు. ఇన్ని కోట్లు 9 నెలల్లో సంపద సృష్టిస్తామని చెప్పారు. 1,10,000 కోట్లు ఆల్రెడీ అప్పు చేశారు. ఇవన్నీ మేము చర్చించాల్సిన విషయాలు. ఎందుకు ఎన్నికలప్పుడు మీరు ఇచ్చిన వాగ్దానాలప్పుడు ఆర్థిక పరిస్థితి తెలియదా? 40 ఏళ్ళ అనుభవం ఉండి 14 ఏళ్ళు సీఎం ఉన్న ఆయనకి తెలియదా? ఏదో పవన్ కళ్యాణ్కి తెలియదు, ఏదో మాట్లాడాడంటే మాట్లాడాడు. 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారన్న విషయం ఏమిటి? దాని సంగతి ఏంటి? స్పెషల్ స్టేటస్ కోసమే కదా ఇన్నాళ్ళు పోరాడేది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన కాడ నుంచి స్పెషల్ స్టేటస్ రావట్లేదు, వస్తే స్వర్గధామం అయిపోతుంది మన రాష్ట్రం అని చెప్పుకున్నాం కదా ఇన్నాళ్ళు. మరి దాని గురించి మాట్లాడలేదు, దాని గురించి మాట్లాడలేదు, మనం తెలియదు. ఇవాళ పైన కింద మనమే ఈ ప్రభుత్వ కూటమే ఉంది, అది చెయ్యాలి. ఇవన్నీ చర్చించాలి. ఈ ప్రజలకు అవసరమైన విషయాలు ఈ చర్చిస్తే ప్రజలకి మనం ఏదైనా మంచి సందేశం ఏం జరుగుతుంది, ఏం జరగాలి దాని మీద. ఈ బోసాని అరెస్ట్ అయ్యారు, వాళ్ళు అరెస్ట్ అయ్యారు, వాళ్ళని కోర్టులో ఏడ్చారు, కోర్టులో నవ్వారు. ఎవరికంటే ప్రజలకి ఏమైనా ఉపయోగం, ప్రజలకి ఏమైనా ప్రయోజనమా? ప్రజా ప్రయోజనాల విషయమా ఇదేమన్నా? దాని మీద చర్చలు పెట్టి మన ఆనందం మన స్వర్గానందం పొందడం. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం పలు అభివృద్ధి పనులకైతే శ్రీకారం చుట్టింది సార్. రేపటి నుంచి రాజధాని అమరావతి నిర్మాణం కూడా ప్రారంభం కాబోతోంది. నిరుద్యోగ వృత్తి ఏమైందమ్మా? 18 ఏళ్ళు 18 ఏళ్ళు నిండిన వాళ్ళకందరికీ 15,000 అన్నది ఎక్కడుందమ్మా? ఫీజు రీఇంబర్స్మెంట్ ఎక్కడుందమ్మా? రుణమాఫీలు ఎక్కడున్నాయమ్మా? ఉచిత బస్సు ఎక్కడున్నాయమ్మా? ఈ కదా చర్చించాలి. బాలకోట గారు లాంటి మేధావులు కూర్చుని ఈ విషయాలు కదా చర్చించాలి. ఆయన విషయ పరిజ్ఞానంతో కదా చర్చించాలి. విడతల వారీగా అన్ని అమలు చేస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. అదే పోతానికి కోర్టులో ఏడిచాడా నవ్వాడా ఎవరికైనా అవసరం? ఎవరికి ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ఆంధ్రులకి ఏమన్నా సమస్య? అది తప్పు చేశాడు, అరెస్ట్ అవుతాడు, ఎంతో మంది అరెస్ట్ అవుతారు. అందులో ఇతను ఒకటి అరెస్ట్ అయ్యారు. రెడ్ బుక్ ప్రకారం నేను రాజ్యాంగం నడుపుతాడు లోకేష్ అన్నమాట నడుపుకుంటున్నాడు. ప్రజాపాలన చేయాల్సిన చంద్రబాబు ఎక్కడ? జుట్టు ఎగరేసుకుంటూ ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎక్కడ? ఒక మొదటి నెలలో సంతకాలు పెడతామని జుట్టు ఎగరేసుకుంటూ నాది పూచి అని మాట్లాడాడు కదా, ఎక్కడ? ఈ కదా చర్చించాలి. కేవలం మనం భజన చేయటం కాదు కదా. ఏ పార్టీ ఎవరి అధికారంలో ఉన్నా అధికార పార్టీ చేస్తున్న తప్పు నడకలను ప్రశ్నించడం కదా మనం చేయాల్సింది, భజన చేయటం కాదు కదా. ఈ చర్చలని అనవసరం చర్చలు అవదేశాలు. విషయం ప్రజలకు అవసరమైన విషయాలు మనం చర్చించాలి. ప్రజలకు అవసరమైన విషయాలు ఈ కావు. ఇది అరెస్ట్ అవుతారా, రేపు ఒకళ్ళు అరెస్ట్ అవుతారా వాళ్ళు కాదు. ప్రజల సమస్యలు వాళ్ళకి హామీలు ఇచ్చి మన హామీల మీద నమ్మి ఆశపడి వాళ్ళు మనం గెలిపించారు. మనం గెలిపించింది రెడ్ బుక్ కోసమనో వీళ్ళని అరెస్ట్ చేస్తారనో కాదు. అందుకేదో వాళ్ళు ఆనందపడిపోతారు, ఆహా ఊహో ప్రభుత్వం గొప్పగా ఉందంటారు అనుకుంటే భ్రమ.
అవి ప్రజలు పట్టించుకునే విషయాలు కాదు. ఏదో విని ఓకే పట్టించుకోరు. ప్రజలు పట్టించుకునే విషయాలు ఇవి. మన సమస్య ఏంటి, మనకేంటి, మన పరిస్థితి ఏంటి, మనకి వచ్చేది ఏంటి, పోయింది ఏంటి, మనం ఈ గద చెప్పారు, దీంట్లో ఏం వస్తుంది, ఏమి రావట్లేదు. పోసాని కృష్ణమురళిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటారు. అంతే, పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఆ రెడ్ బుక్ పాలన తెలిసిందే. ఎన్నికల ముందే చెప్పాడు. వాళ్ళకి కొత్తగా చెప్పలేదు లోకేష్. ఎన్నికల ముందే మేము గెలవగానే రెడ్ బుక్ చూపిస్తానని మాట్లాడాడు. చేస్తున్నారు. ప్రజలకు తెలిసిన సడన్ థ్రిల్ విషయమో ఆశ్చర్యకరమైనదో అయ్యో అనుకోకుండా ఏం కాదు, అట్లా రొటీన్ ఎదురు చూస్తాను జరుగుతుంది అంతే. సార్ అది రొటీన్ తప్పు చేసిన వాళ్ళు చట్ట ప్రకారం ఎవరు చట్ట ప్రకారం జరుగుతూ ఉంటుంది. దాన్ని ప్రజలు నెత్తికెక్కించుకుని ప్రజల మీద బరువు కాదు ఇది. ప్రజలకి ఇదేం బరువు కాదు. జరుగుతారు. రేపు వీడు చేశారు, రేపు వాళ్ళు వస్తే వాళ్ళు చేస్తారు. అదే అంటున్నారు ప్రజలు. దీని గురించి ప్రజలు కోరుకుంటుంది ఏంటి? ఈ 9 నెలల్లో మనం ఇచ్చింది ఏం చేశాము, ఎంతవరకు చేశాము, చేశారా, చేయలేదా, ఎందుకు చేయట్లేదు, చర్చించాల్సింది ఇవి. ఉన్న భజన కార్యక్రమాలు చేసుకుంటే ఎట్లా? రైట్. బాలకోటి గారు ఏమంటారు చిట్టిబాబు గారు అన్నదానికి? మోహన్ గారు, మాలాంటి వ్యక్తులు అయితే ప్రభుత్వంలో లేవు, ప్రభుత్వ పరిపాలనలో లేము, ప్రభుత్వానికి సంబంధించిన రాజకీయ పార్టీలు కూడా లేవు. నాడు ఉద్యమకారులుగా ఉన్నాం, నేడు ఉద్యమకారులుగా ఉన్నాం. నేను అందుకనే మొట్టమొదటి చెప్పా, పోసాని కృష్ణమురళి నోటి దూల నేరగాడు మాత్రమే తప్ప నరకాసురుడు కాదు అని. అవును, తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాల్సినవి చాలా ఉండయి, కొదవ ఉండయి అని చెప్పా. కాకపోతే మేడం, కాలజ్ఞానం చదివినోడికి భవిష్యత్తు ఏంటో అర్థమవుతుంది. మేము ఉద్యమకారులుగా మాకు ఆ స్మెల్ అర్థమవుతుంది, పరిపాలన స్మెల్. ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి, వినే పరిస్థితి లేదు. కానీ ఈ రెడ్ బుక్ అనే మాట భవిష్యత్ కాలంలో చాలా వివాదాస్పదం అవుతుంది. ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని అంటున్నాడు. ఈ దేశంలో ఏ బుక్ లేదు మేడం, అంబేద్కర్ పుస్తకం తప్ప. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుస్తకాన్ని వదిలేసి రెడ్ బుక్ అంటే తలా పుస్తకం పట్టుకుని వెళ్ళిపోతారు. చిట్టిబాబు గారు కూడా పుస్తకం పట్టుకోవచ్చు. అంటే చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. నాడు రాజారెడ్డి రాజ్యాంగం బుక్ లాగా మనం రెడ్ బుక్ అనుకుంటూ పోతే చిట్టిబాబు గారు ఆ మాట అంటున్నారు. ఆయన రెడ్ బుక్ పట్టుకున్నాడు, రెడ్ బుక్ అమలు చేస్తున్నాడు. అది పరోక్షంగా ఆయన అంటున్న మాట. కానీ దాని సంకేతం భవిష్యత్ కాలంలో చాలా ప్రమాదభరితంగా ఉంటుంది. సాధారణంగా చాలాసార్లు చెప్పాడు లోకేష్ గారు కూడా, రెడ్ బుక్ అంటే చట్టం తన పని తాను చేయటం, చట్టం సక్రమంగా పనిచేయటం అని చెప్పాడు. మళ్ళీ దాన్ని భిన్నత్వంగా మార్చేసి ఆయస్ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ అమలు జరుగుతుందంటే ఎవరిచ్చారు మనకి? ఎవరిచ్చారు మేడం? ఎర్ర పుస్తకం అని చెప్తే ప్రజలు ఇవ్వలేదు. ఎర్ర పుస్తకాలు మా అందరి చేతుల్లో అంబేద్కర్ పుస్తకాలే ఉంటాయి. బాలకోట లాంటి రెడ్ బుక్ ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? బాలకోట గారు ఎవరు అనలేదండి, లోకేష్ అన్నాడు సార్. ఎవరో బయట వాళ్ళు అనలా. కాబట్టి దీన్ని పరిశీలించుకోవాలి. మనం ఏంటంటే గట్టిగా అనరాదు, వేరొకరు వినరాదు అనే పరిస్థితులు అయిపోయింది. ఈ రోజు ఏంటంటే రాజకీయ పార్టీలుగా నాయకులుగా నేను సూచన ప్రాయంగా మాట చెప్దాం అనుకున్నా, అలా చెప్పేవాడి మీద కూడా పడిపోతున్నారు. అది ఎందుకు చెప్తున్నారు? ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఉన్నాం మేడం, మేము వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళమే, ఓ 14 సార్లు అవసరం అయిన వాళ్ళమే, జగన్మోహన్ రెడ్డి గారి చేత వేధింపబడ్డ వాళ్ళమే. మా నోటి వెంట మాట కూడా పరిగణలో తీసుకోపోతే ఈ సందర్భంగా మీకు మాట చెప్తామన్న ఒక 5 ఎమ్మెల్సీలు ఇచ్చారు. అందులో మా సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆమె అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండదు, తెలంగాణలో ఉంటుంది. ట్యాక్స్ కూడా తెలంగాణకే పెడుతుంది. ఆమె దళితురాలన్న సంగతి ఆమెకు తెలియదు, కానీ ఇచ్చిన ఆయనకి తెలుసు, మాకు అసలు తెలియదు. అంటే ఏ సామాజిక న్యాయ కోణం జరుగుతుంది? నాకు ఇష్టం వస్తేనే ముద్దు పెట్టుకుంటా, నాకు ఇష్టం లేకపోతే దూరం పెడతా. ఒకళ్ళు చెప్పనక్కర్లా. నాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాం మేము, 151 సీట్లు వచ్చినప్పుడే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు నిండు కొడతో నడుస్తున్నారు, నీళ్లు తొనికిపోతాయి, జాగరూకతగా నడవాలి, అమరావతి మీద కాలు తీయండి అయ్యా, ఒక రాజధాని ఉంటే చాలయ్యా, డాక్టర్ సుధాకర్ సంబంధించి చర్యలు తీసుకొని మేము కూడా అరిచాం. ఆయన వినలా.
భువన గారు 10 మెట్లు ఎక్కినోడికి కింద మెట్టు కనిపించదు. ఏ పరిపాలకుడికైనా అది ఒక పేరు పెట్టాడు చెప్పటంలా. ఈ పరిపాలకుడు ఆ పరిపాలకుడు బొట్టు పెట్టి కాటుకు పెట్టి చీరగట్టి చెప్పటంలా. మనం ఎదిగామంటే ఒదగటం అనేది చాలా మందికి తెలియదు. ఈ రోజున కూటమి ప్రభుత్వానికి 124 సీట్లు ఉన్నాయి. నాడు ఆ గవర్నమెంట్ కి 151 ఉంటే ఈ ప్రభుత్వానికి 164 ఉన్నాయి. 164 సీట్లు మాకే ఉన్నాయి అని చెప్పి నెత్తిన కొమ్ములు పెట్టుకుంటే మళ్ళీ కొమ్ములు వెరసబడును. ప్రజలు ఇచ్చారు అధికారం. నేను మళ్ళీ చెప్తున్నాను మేడం, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చేసిన ఉద్యమాలు, పోరాటాలు, ప్రాణాలు, త్యాగాలు, హత్యలు, అత్యాచారాలు వెరసి ఒక వెకటి పుట్టించే పరిపాలన ఇచ్చే కూటమి ప్రభుత్వం వచ్చిందే తప్ప 3 పార్టీలు కలిసి హోం పట్టంటేనో 3 పార్టీలు కలిసి వాటేసుకుంటేనో ప్రభుత్వాలు రావు. ఈ రోజే కాదు, ఈ రోజైనా రేపైనా విజయం ఆయా రాజకీయ పార్టీలని ప్రజలు ఆస్వాదించాలి, దగ్గరకు తీసుకోవాలి. ఏడాది అయింది, మేము తీసుకుంటాం, ఒకేసారి తీసుకుంటామా? 35,000 మంది మద్యం తాగి చచ్చిపోతే 35,000 మంది కథలు చెప్తే ఎలా, కహానీలు చెప్తే ఎలా? ఏడాది తర్వాత ప్రాణాలు పోయింది. బూతులు కావయ్యి, బూతులు కావు మేడం. దాన్ని చూస్తారు ప్రజలు, పరిశీలించుకోవాలి. ఎందుకంటే మేము ప్రభుత్వం మీద చిట్టిబాబు గారి లాగా నేను పరుష పద్యాలు వాడలేను. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని కోరుకున్న వ్యక్తిని కాబట్టి సూచన పాయంగానన్నా చెప్తున్నాం. ఆ సూచన తీసుకోగలిగితే మంచిది. ఇందాక చిట్టిబాబు గారు అన్నట్టుగా ఓటమి ప్రభుత్వం వాగ్దానాలు చేసి అన్ని సంక్షేమ పథకాలు అమలు జరపాల్సిన అవసరం ఉంది, ఇవ్వాలి. ఆ కార్యక్రమం ఏదో జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. అలాగే అభివృద్ధి జరగాలి. తప్పు చేసిన వాళ్ళ మీద, అది కూడా పెద్ద తప్పులు చేసిన వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మరి పరిపాలన అంటే మరి ఆ విధమైన పద్ధతి అంతే తప్ప ఏదో పండగ చేసుకుందాం అని అంటే పరిపాలన పండుగ. నేను ఒక మాట చెప్తే సందర్భంగా, నేను నిన్న ఒక మనిషితో మాట్లాడితే ఒక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకి నెలకు 30 లక్షల రూపాయల ఆదాయం అంట. మద్యం విషయంలో బాలకోట గారు మద్యం విషయంలో కూడా పాత బ్రాండ్లు ఏదో కొత్త బ్రాండ్లు అయ్యే బ్రాండ్లు నడుస్తున్నాయి, ఆ రేట్లు పెరుగుతున్నాయి. చెప్పిన మాటలేంటి, మనం చేస్తున్నది ఏంటి? మద్యం విషయంలో ఏమైనా చెప్పిన మాటలు నడుస్తున్నాయా? అదే బ్రాండ్లే, కొత్త బ్రాండ్లు ఏమైనా కాదు కదా, అదే పాత బ్రాండ్లు. ఆ బ్రాండు ఈ బ్రాండు పేర్లు పెట్టారు, వాళ్ళు అయ్యే బ్రాండ్ నడుస్తున్నాయి. అదే డబ్బు, అదే ఇంకా రేటు పెంచారు. ఏది ఇవాళ ఇంకా పెరిగినాయి, మూలకి షాపులు పెరిగినాయి. ఏమిటి చేస్తున్నాం? మన ప్రజలు ఎందుకు మనం గెలిపించారు? మనం ఇవన్నీ ఏదో నమ్మి ఇవన్నీ చేస్తాము, ఈ మంచి జరుగుద్ది, ఈ గతంలో జరిగిన చెడు పోయి ఈ మంచి వస్తుంది అని కదా ఆశించి గెలిపించారు. వాటి మీద దృష్టి పెట్టకుండా, వాటి మీద దృష్టి కానీ వాటి మీద మాటలు కానీ అది దాటేస్తూ, ఆ విషయాలను దాటేస్తూ తప్పించుకుంటూ ఏదో డైవర్షన్ చేసేస్తూ మాట్లాడితే అది కదా గారు. చెప్పండి సార్. చిట్టిబాబు గారు అడిగే అన్ని ప్రశ్నలకే ప్రభుత్వంలో ఉన్న పార్టీ గాని తెలుగుదేశం పార్టీ నాయకులు గాని సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అదైతే నా బాధ్యత కాదు. నేను ఒక మాట చెప్తున్నా, నేను నిన్న గతంతో మాట్లాడితే ఒక ఎమ్మెల్యేకి నెలకు 30 లక్షల రూపాయల ఆదాయం ఉంది అని అన్నాడు. హౌ ఈజ్ ద పాసిబుల్ అన్నా. ఆ 30 లక్షల ఎట్లా చెప్పాడు. అక్కడికి ఆయన చేసిన తప్పిదాలకి ముఖ్యమంత్రి గారు ఆయన అధికారాన్ని కట్ చేశాడు. లేకపోతే ఒక్కొక్క ఎమ్మెల్యేకి ₹1 కోటి వస్తాయని నెలకి బాలకోట గారు అని చెప్పాడు. చాలా ఆశ్చర్యం వేసింది. అహో ఇలా ఉంటుందా పరిపాలన, మాలాంటి వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. వీటన్నిటి కూడా చూసుకోవాలి. అలా చూసుకోకపోతే ఏమవుతుంది, ఇంత గొట్టింత అన్నట్టుగా మళ్ళీ కూడా తప్పులు ఎక్కువైపోయి ప్రజలకు దూరం అయ్యే ప్రమాదం ఉందని సందర్భంగా. అజయ్ గారు ఏం చెప్తారు చిట్టిబాబు గారు అన్న ప్రశ్నలకి? మీరు ఇప్పుడు నాకు ఎందుకే ఆశ్చర్యం వేస్తుంటది మోనా గారు, ఎప్పుడైనా సరే ప్రభుత్వం ఏర్పడి 9 నెలల్లో రాష్ట్రంలో గుంటల పడ్డ రోడ్లకు మరమ్మతులు జరిగినాయి. ఈరోజు ఏ రోడ్లలో అయితే నేను నడవలేమని ఇబ్బంది పడ్డ ప్రజలు ఈరోజు ఆ రోడ్ల మీద చాలా ప్రశాంతంగా నడుస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారమే మేము 3,000 రూపాయలు పెన్షన్ 4,000 వెంటనే చేయటం జరిగింది. ఈరోజు ఉచిత ఇసుక విధానం నడుస్తుంది. అసెంబ్లీ సాక్షిగా, కౌన్సిల్ సాక్షిగా తల్లికి వందనం పథకం ఎప్పటి నుంచి అయితే ఇస్తున్నామో రేపు జూన్ నుంచి అమలు చేస్తున్నామని చెప్పేశారు. ఈరోజు ఉచిత బస్సు గురించి చిట్టిబాబు గారు నాకు తెలిసి మరి ఆయన మీడియాలో విన్నాడో ఎక్కడ విన్నారో లేకపోతే ఎవరైనా చెప్తే మాట్లాడారో నాకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు జిల్లాకి మాత్రమే ఇస్తా అంటున్నారు, రాష్ట్రం అంతా ఇస్తాను ఏ రోజు కూడా చెప్పలేదు. ఆన్ రికార్డ్ నేను కూడా చెప్తున్నాను, ఆన్ రికార్డ్ చంద్రబాబు నాయుడు గారు భారీ బహిరంగ సభలో తమ్ముడు
తప్పు తమ్ముడు. చిట్టిబాబు గారు. చంద్రబాబే మాట్లాడారు తమ్ముడు. అదే అజయ్ గారిని చెప్పనివ్వండి అడిగితే సార్. చంద్రబాబు పేరు చంద్రన్న ఇచ్చారు అని చెప్పండి. చిట్టిబాబు గారు, let me complete. రికార్డింగ్ చిట్టిబాబు గారు, రైట్, ఒకసారి అజయ్ గారు చెప్పిన తర్వాత చిట్టిబాబు గారు Let me చెప్పారు కదా. సార్ వినండి సార్, ఓపిక పట్టండి. నేను అదే ఓపిక పట్టండి చిట్టిబాబు గారు, నేను చెప్పేది అదే. చెప్పొద్దు. నేను అబద్ధమని ఇప్పుడే ఇస్తున్నారు సార్. ఇప్పుడే చెప్తాను దానికి కూడా. చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు నేను చెప్పట్లే, ఆయన పేరే ప్రస్తావిస్తున్నా ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు భారీ బహిరంగ సభలో ఎప్పుడైతే సూపర్ 6 హామీల్ని పరిచయం చేశారు, ఎప్పుడైతే ఆ రోజు ఒక ప్రొజెక్టర్ వేసి చెప్పారో ప్రజలందరికీ మధ్యలో, ఆ రోజే చెప్పారు, అమ్మా ఆడపడుచులందరూ కూడా మీ అమ్మగారి ఇళ్ళకి వెళ్ళాలన్నా, అక్కగారి ఇళ్ళకి వెళ్ళాలన్నా, మీ స్నేహితురాలకి ఇళ్ళకి వెళ్ళాలన్నా, చుట్టాలకి ఇళ్ళకి వెళ్ళాలన్నా జిల్లా పరిధిలో ఇంకొక నియోజకవర్గం వరకు ఆ జిల్లాలో పరిధిలో అనలేదు. జిల్లా పరిధిలో అనలేదు. అబద్ధం ఆడకండి. జిల్లా వినిపియండి సార్. చిట్టిబాబు గారు చేయలేకపోతానికి సంజయ్ చెప్పుకుంటే అబద్ధాలు ఆడదు. ఎక్కడ సార్ ఇప్పుడు వినిపియండి, వినిపియండి. ఐఎమ్ రెడీ టు హియర్. వినిపియండి, ఐఎమ్ రెడీ టు సీ. వినిపియండి. అయితే మీరు అంత ఫాలోయింగ్ లో లేరు అంతే. మీరు వినిపియండి సార్. నేను వినిపియండి అంటున్నా. మీరు విన్నారు కదా. ఇప్పుడు రికార్డు మీ దగ్గర ఉందా? రికార్డు మీ దగ్గర ఉందా? రికార్డు మీ దగ్గర ఉందా? అంటున్నారు అజయ్ గారు, ఆయన దగ్గర ఉందంట. పంపించడం కాదు. ఇప్పుడు డిబేట్ ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు డిబేట్ ప్రజలు చూస్తున్నారు. అబద్ధం కాదు, అదే మీరు అన్నదానికి అజయ్ గారు కూడా చెప్తున్నారు. అది కూడా విందాం ఒకసారి. అజయ్ గారు చెప్పండి. సరే సార్, ఇప్పుడు సరే ఆగండి చిట్టిబాబు గారు. వెళ్ళిపోతే అవ్వదు. చెప్పండి బాలకోటే గారు. ఇప్పుడు జిల్లాకి మాత్రమే అన్న వీడియో ఆయన దగ్గర ఉంటే చూపించమనండి. ఏముంది చిట్టిబాబు గారు సమస్య తీరుతుంది. ప్రశ్నలు వేసింది ఎవరు సార్? బాలకోటే గారు ప్రశ్న వేసింది ఎవరు? అదే ఆయన వినిపించండి. అదే వినిపించండి. నేను వినిపించమనే చెప్తున్నాను చిట్టిబాబు గారికి. రికార్డెడ్ ఉందా సార్? ఇప్పుడు నేనేమంటున్నా, విన్నవాని నేను చెవులతోటి నేను చెప్తున్నాను కదా. మీ దగ్గర ఉన్నది వినిపించండి సార్ ఆయనకి. బాలకోటే గారు మీరు ఎందుకు సార్ కంగారు పడతారు? ప్రశ్న చిట్టిబాబు గారికి ఆయనకి వేస్తా, మీరు ఆగండి. అన్నాడు కదా, ప్లే చేయమని చెప్పండి. చెప్పండి బాలకోటే గారు. ఏం మాట్లాడుతున్నారు? చిట్టిబాబు గారు ప్రశ్న వేశాడు. అవును సార్, నువ్వు అబద్ధం అని చెప్పావు. అవును, నిరూపించు. మరి నిరూపించు. నువ్వు ఇప్పుడు మీకున్న సమస్య ఏమన్నా? నేను చెప్తాను కదా. దిగజార్చమాకండి మీరు. ఎవరు చెప్పే మాకు లేదు. ఊల్గా సమాధానం చెప్పడానికి ఉండి భువన గారు ప్రశ్న వేసింది, నన్ను సమాధానం చెప్పాల్సింది. నేను మధ్యలో అవసరం లేదు. నేను చెప్తున్నాను అనలేదు. అన్నారంటే వినిపించు అని అంటున్నాడు. ఒక నిమిషం సార్, రికార్డు మీ దగ్గర ఉందని చెప్పింది మీరే. ప్లే చేయమని నేను అడుగుతున్నాను కదా. డిబేట్ లో కూర్చొని వినిపిస్తారా చిట్టిబాబు గారు? ఇప్పుడు ఈ వీడియో నీకు రికార్డు ఆయన దగ్గర ఉందని రికార్డు ఉందని చెప్పింది ఎవరు? రికార్డు ఉందని చెప్పింది ఎవరు? నువ్వు మీరు స్వయంగా మీ చెవులతో విన్నానన్నారు కదా, మీరు ఏం విన్నారు అది చెప్పండి. భువన గారు, మేము ఆ రోజు జిల్లా అన్నాడని నువ్వే అన్నావు. ఆయన అన్నాడని అబద్ధం అనలేదు అని నేను చెప్తున్నా. విన్నది నేను అంటున్నా, నువ్వు రికార్డు ఉందని మీరు అంటున్నారు. రికార్డు ఉందని మీరు అంటున్నారు. రికార్డు నాకు చూపిమని నేను అడుగుతున్నా. ఇప్పుడు రికార్డ్ చేయడం కూడా కష్టమే. దీనికి సంబంధించి క్లారిటీ అయితే తీసుకుందాము. అజయ్ గారు ప్రశాంతంగా చెప్పండి. భువన గారు చెప్పమనండి. భువన గారు పైకి రావాల్సినవి. సరే సార్, ఇప్పుడు సరే చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. అజయ్ గారు ఏం చెప్తారు అసలు విన్నాం. అజయ్ గారు చెప్పండి. మాట్లాడేటే కాదు, విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలి. సరే 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 మాట్లాడాలి, నిజాయితీగా మాట్లాడాలి. అబద్ధాన్ని మాట్లాడేసి అంటే కాదు అది. చిట్టిబాబు గారు ఇప్పుడు అజయ్ గారు మీరు చెప్పండి. చిట్టిబాబు గారు, నేను మీకంటే అనర్గళంగా మాట్లాడగలను, కాస్త వెయిట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. భువన గారు అజయ్ గారు మీరు జస్ట్ క్లారిటీ ఇవ్వండి. చిట్టిబాబు గారు ఎవరో తెలుసా? అజయ్ చిట్టిబాబు గారు ఎవరో తెలుసా?
సార్ నాకు అర్థం కావట్లేదు, ప్రశ్న నన్ను అడిగితే మీరెందుకు రియాక్ట్ అవుతారు? బాలకోటయ్య గారు ఏం మీకేం సార్ పదాలండి మీరు సంబంధం? మాట్లాడేది? ఏం మాట్లాడారు? ఆయనతో మాట్లాడేది మీరు ఏం మాట్లాడారు? ఒక ప్రతినిధిగా ఉండి ఏం మాట్లాడారు? ఎవరో తెలుసా మీకు? ఏం మాట్లాడా? ఆయన కూడా నాలాగే ఒక మనిషి. రాజకీయంగా మాట్లాడతావేంటి? ఆయన కూడా నాలాగే ఒక మనిషి. మనిషి కాదు ఆయన. ఆయన కూడా నాలాగే ఒక మనిషి. మహారాజు కొడుకు ఆయన. ఆయన కూడా ఒక మనిషి నాలాగా మనిషి అంటున్నా. కాదు ఆయన. అజయ్ గారు మనకి ఈ వాదనలన్నీ వద్దు. జస్ట్ మీరు అది విన్నానని చెప్పారు, జిల్లాలకే పరిమితం చేస్తానని చెప్పారు. దాని గురించి ఒక క్లారిటీ ఉండి మీరు ఏదైతే విన్నారో అది చెప్పండి. Yes. ఆయన అడిగిన దానికి భువన గారు ఇప్పుడు నన్ను ఒక ప్రశ్న అడిగినప్పుడు నేను ఒకరికి సమాధానం చెప్తా గానీ మధ్యలో ఇంకొకరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. చెప్పండి. నేను ఎప్పుడు కూడా ఒకరు మాట్లాడేటప్పుడు మధ్యలో ఇంటర్ఫీర్ అవ్వను, దూరం నాకు అవసరం లేదు. నేను భారీ బహిరంగ సభలో మేము విన్నాం మేడం. కావాలంటే మీరు ఇంకొక డిబేట్ పెట్టినప్పుడు చిట్టిబాబు గారి దగ్గర నా దగ్గర రికార్డు ఉంది అంటున్నారు కాబట్టి హ్యాపీగా పంపించి వినిపించుకోమన్నారు, ప్రజలకు ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు ఆ రోజు లక్షల్లో ఉన్న ప్రజలు విన్నారు, మేము విన్నాం. ఆ రోజు చంద్రబాబు గారు ఏం చెప్పారు అనేది వినండి సార్. అరే ఇప్పుడు ఒక్క నిమిషం సార్, చిట్టిబాబు గారు ఒక్క నిమిషం. ఆయన ఏం విన్నారు విన్నాము సార్. భువన్ గారు ఒక్క నిమిషం. అజయ్ గారు మీరు క్లారిటీగా చెప్పండి, మీరు ఏం విన్నారు అనేది బహిరంగ సభలో విన్నారని చెప్పారు అంటున్నారు కదా. ఇప్పుడు నేను చిట్టిబాబు గారు మనకి క్లారిటీ ఇచ్చే టైం కూడా లేదు, ఒక్కసారి ఆయన ఏం చెప్తారు విందాం. మ్యామ్ భువన గారు ఇప్పుడు నేను ఒక క్లారిటీ ఇస్తానండి. ఇక్కడ సింపుల్ గా ఇప్పుడు ఇదిగో ఇక్కడ చిట్టిబాబు గారు కానీ లేకపోతే బాలకోటయ్య గారు కానీ ఈ రోజు చూస్తున్న ప్రజలకు కానీ ఒక సమాధానం కావాలి కదా. నిజంగా నాకు వివరిస్తావా? వినండి సార్, ఒక్క నిమిషం సార్, మనకి టైం కూడా అయిపోతుంది. ఒక్కసారి గారు నాతో మాట్లాడమనండి, చిట్టిబాబు గారిని పక్కన పెట్టండి. వినండి సార్. అజయ్ గారు మీరు కోపం తెచ్చుకోవద్దు, కూల్ గా చెప్పండి. భువన్ గారు పార్టీ తరఫున బాధ్యతగా మాట్లాడటం తెలియని సరే మంచిది, మీరు చాలా బాధ్యతగా మాట్లాడతారు కానీ మీరు చాలా బరువు తీయటం తప్ప. ఈ విషయంలో క్లారిటీ ఉందా బాలకోటయ్య గారు? చిట్టిబాబు గారు సమాధానం చెప్పలేక చర్చ పెడతావింటాయా? చెప్పేదాకా వినే ఓపిక ఉందా మీ దగ్గర? అజయ్ గారు ప్లీజ్. తమ్ముడు నువ్వేమిటో నాకు తెలియదు కానీ అంత అహంకారంగా మాట్లాడద్దు దయచేసి. పెట్టుకోండి సార్, నీ జ్ఞానం విజ్ఞానం పరిజ్ఞానం ఎంతో నాకు తెలియదు కానీ అహంకారం రాదు, అంత అహంకారంగా మాట్లాడబాకు. అవును సార్, వినే ఓపిక పెట్టుకోండి సార్. నేను సార్ అనే అంటున్నాను సార్, వినే ఓపిక నన్ను సార్ అంటున్నా. భువన గారు నేను సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నా. భువన గారు నిజంగా ఆ మాట ఆ రోజు చంద్రబాబు గారు అనకపోయి ఉంటే ఈ పార్టీకి సాక్షి మీడియాలు గానీ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు గానీ ఆ వీడియోని 100 సార్లు తిప్పేవాళ్ళు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాలకోటయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. బాలకోటయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు నేర్చుకోవాలి ఫస్ట్, మీరు డిబేట్ లో పాల్గొన్నందుకు.